స్టార్ట్ చేయండి మేడం. నా పేరు భాను అండి. మాది విజయవాడ వన్ టౌన్ లో ఉంటాం. నేను 2011లో ధ్యానానికి వచ్చానండి. నేను ధ్యాన అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. నా లోపల భయాలు, దుఃఖాలు, అలాగే ఎప్పుడూ కూడా చిరాకుగా ఉండేదాన్ని. అవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చాక ఒకటి ఒకటి మెసేజ్ ద్వారా నేను ఎలా తొలగించుకున్నానో నేను చెప్పాలనుకుంటున్నానండి. 2010 ముందు నేను ధ్యానంలోకి రాకముందు చాలా దైవభక్తితో ఉండేదాన్ని. మేము తిరుపతిలో ఉండేవాళ్ళం అప్పుడు. తిరుపతిలో ప్రతి ఉత్సవానికి వెళ్ళేదాన్ని. కానీ ఏంటో సంతృప్తి ఉండేది కాదు. భగవంతుడు దగ్గరగా ఉన్నా సరే అక్కడ ప్రశాంతత నచ్చేది కానీ ఏదో వెతుకులా ఎప్పుడు. ఇలా ఉండగా మా మావయ్య గారు కాలం చేశారు. ఆడు వెకెట్ చేసినప్పుడు విజయవాడకు రావాల్సి వచ్చింది. అప్పుడు అందరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు మా డాబా పైన, మా అపార్ట్మెంట్ పైన. ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారంటే అప్పటికే మా వారు పట్నాయక్ గారు, మాకు 2 అమ్మాయిలు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నారు అని అంటే, ధ్యానమా అన్నప్పుడు నేను మొట్టమొదటిగా ధ్యానం అని విన్నాను. మా అమ్మ చదివేస్తాను, ఆ బుక్ లో ధ్యానం సమర్పయామి అంటాం. లలిత సహస్రనామాలు, పూజలు అన్నిట్లో ధ్యానం అని ఉంటది కానీ మనం ఆ ధ్యానం కళ్ళు మూసుకోము. గుడికి వెళ్ళినా కళ్ళు మూసుకొని ఒక గడికి కూర్చొని లేవాలన్న విషయాన్ని ధ్యానం అని కూడా అప్పుడు నాకు తెలియదు. ఇలా ఉండగా మా వాయిస్ కాల్ చేసినప్పుడు కొన్ని ఆస్తి తగాదాల వల్ల నాకు బాగా హెడ్ ఏక్, సైనస్, మైగ్రేన్ అన్ని అటాక్ అయ్యాయి. ఒక్క నిమిషం కూర్చుంటే లేవలేని పరిస్థితి అయిపోయింది. మా వారు అప్పుడు చాలా హాస్పిటల్స్ తీసుకెళ్లారు. అయితే ఆయనకి 2001లోనే జానపరిచయం అయింది భర్త గారితోటి. దాన్ని చూసి ఆయన వెనక్కి వచ్చేసారు. కానీ వేరే గురువుల దగ్గరికి వెళ్ళేవారు. చైతన్య సుందరానంద స్వామి ఆయన దగ్గరికి వెళ్ళేవారు. నాకు అంతగా తెలియదు. ఆయన చెప్పేవారు పౌర్ణం ధ్యానం చేస్తే చాలా మంచిది అని. నాకు ఎంతసేపు ఈ పూజలు ఇవే ఇది దీంట్లోనే పడిపోయింది. తిరుపతిలో ఉన్నప్పుడు అంతా. విజయవాడలోకి వచ్చాక మా మామగారు చనిపోయాక పూజలు చేయకూడదు కదా 1 ఇయర్. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని అంటే కళ్ళు మూసుకోవడానికి కూడా నాకు చాలా భయం, చీకటి అంటే భయం ఉండేది. ఆ భయాన్ని నేను ధ్యానంలోకి వచ్చాకే నేను పోగొట్టుకున్నానండి. అది ఎలా అంటే ఫస్ట్ టైం లైలో కాలేజ్ లో సార్ది క్లాస్ అవుతున్నప్పుడు మా వారు తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ ప్లేస్ లేదు కూర్చోడానికి. సార్ చూసి సైజ్ చేసి పక్కన కూర్చోమన్నారు. కొద్ది చిన్న ప్లేస్ ఉంటే కూర్చున్నాను. ఫస్ట్ కూర్చోవడం నాకు 1 hour 2 hours ఎలా గడిచిపోయిందో తెలియదు. కళ్ళు మూసుకోవడం ఆలస్యం అంతే. మళ్ళీ అందరూ క్లాస్ కొట్టాక నాకు తెలివి వచ్చింది. నేను ఏం చేశాను ఎంతసేపు, నిద్రపోయానా లేకపోతే ఏంటి అని అనిపించింది. ఆ ఆ మొట్టమొదటి ధ్యానం ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఆయన ఈ ధ్యానాన్ని అందించిన మహాగురువు. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ రోజు మొట్టమొదటిగా చేశాను నేను ధ్యానం. తర్వాత గుడిలో సాయిబాబా గుడిలో ధ్యానం 41 days జరుగుతున్నాయంటే వెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని చేయలేకపోయాను. కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే అదొక ఇదిగా ఉండేది. ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారని. కానీ చెయ్యాలన్న ఆపేక్ష ఉండేది. సుశీల మేడం అని నాకు ధ్యాన పరిచయం చేశారు. ఆ మేడం కృతజ్ఞతలండి. వాళ్ళ ఇంట్లో 41 days అయ్యాయి. 41 days అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1 week ధ్యానంలో కూర్చుంటే అంతే. మళ్ళీ వాళ్ళంతా క్లాప్స్ కొట్టాక నేను కళ్ళు తెరిచేదాన్ని. ఏం జరుగుతుంది, నేను బాగా నిద్రపోతున్నానా? ఆ నిద్రపోయిన నాకు చిన్న చప్పుడైనా మెలకు వచ్చేది. పూర్తి నిద్ర అయితే పట్టేది కదా. అలాంటిది ఇందులో ఏం జరుగుతుంది అన్న ఒక నాకు ఉత్సాహం ఏర్పడేది. ఎలాగైనా ఇది ఏంటో తెలుసుకోవాలని. కానీ ఏం చేస్తున్నాను అనే డౌట్ కూడా ఉండేది. 1 week తర్వాత మా పెద్దమ్మాయి వచ్చింది. నా దగ్గర కీస్ ఉండిపోయినాయి. కీస్ ఉండిపోయని చెప్పి వస్తే తనకి వచ్చేసరికి పిలవలేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారని. ఆ కీస్ కోసం వచ్చినప్పుడు తనకి కళ్ళు మూసుకొని కూర్చోండి అనే మాట వినిపించింది. అంటే ఎవరో లోపల నుంచి చెప్పారులే అనుకొని లోపలికి వెళ్ళి తను ధ్యాన స్థితిలో కూర్చుంది. అంతే 3 hours లేవలేదు. ఫస్ట్ సిట్టింగే మా పెద్దమ్మాయి. అసలు కూర్చొని మొత్తం తనకి ఎవరు ధ్యానం చెప్పలేదు, ఏం లేదు. ఫస్ట్ టైం తన ధ్యానంలో కూర్చోవడం, ఆ ఆత్మస్థితి అంటే అంటే ఏంటి, పుట్టుకంటే ఏంటి, మరణం అంటే ఏంటి, అలాగే చక్రాస్ గురించి ఒకే రోజు 3 hours లో తీసుకుంటాం.
అలా ఎప్పుడైతే తీసుకుందో 3 అవర్స్ అవుతుంది తను రాలేదు. ఎప్పుడు ఇంట్లో చెప్పకుండా ఎక్కి అడుగు కూడా బయట పెట్టలేని అమ్మాయి ఎంతసేపు కూర్చుండిపోయేసరికి నాకు చాలా భయమేసింది. ఏంటి ఏ స్థితిలోకెళ్ళిపోతుంది? ఏంటిది? ఏదైనా మాయలో పడిపోయామా మేము? ఏదైనా మతమా ఇది అని. ఆ తర్వాత ఇంటికొచ్చాక మళ్ళీ కూర్చుంది. 5 అవర్స్. అలా 3 డేస్ ఆత్మ ఆత్మ గురించి చెప్పారనమాట. కత్రి గారు, గురువు గారని అంతా ఏమి తనకు తెలీదసలు. ఫస్ట్ తనకి ఆహ్, ఆయన కనిపిచ్చారు. బాబాజీ గారు కనిపిచ్చారు తనకి. బాబాజీ గారు కనిపించడం అంతా తనెవరు? తను ఏ జన్మల నుంచి తనతో అనుబంధం ఉంది అన్నీ చెప్తే ఆయనెవరో కూడా నాకు తెలీదప్పుడు. ఏంటి కానీ నేను 'బాబా' సినిమా చూసినప్పుడండి, ఆ సినిమా చూసినంత సేపు నాకు ఏమి వినిపించలేదు. అది ఆ యొక్క చెట్టు దగ్గర రజనీకాంత్ సీన్ పదే, పదే, పదే గుర్తొస్తూ ఉండేది. అది కాకుండా చిన్నప్పటి నుంచి నాకొక కలొచ్చేది. ఎప్పుడు ఒక స్టేషన్‌లోకెళ్ళి కూర్చుంటే ట్రైన్ ఎళ్ళిపోతున్నట్టు, మళ్ళీ నేను అలాగా వచ్చి నా లోపల నుంచి అంటే అప్పుడు ఆత్మ అని నాకు తెలీదు. ఒక నీటితో గీసిన ఆకారం నా లోపల నుంచి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి నేను నా లోపలికి రావడం అవన్నీ చూసుకునేదాన్ని కల్లోనే. ఏదో వెతుకుతూ ఉంటాను. అలా ఎప్పుడైతే జరుగుతుందో కొన్ని రోజులకి వైజాగ్ ధ్యానచక్రంకి వచ్చినప్పుడు నాకు ఆ కళకి అర్థమైంది. ఏంటంటే నేను ధ్యాన చక్రానికి వెళ్తున్నప్పుడు ఓ ట్రైన్ పక్కన పరిగెడుతూ వెళ్ళిపోతుంటే ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఒక మేడం నాకు చెయ్యి ఇచ్చి లోపలికి తీసుకొచ్చారు. ఆవిడ రూపా మేడం. అలా ఎప్పుడైతే తీసుకున్నా ఆ కళ నాకు స్పాట్‌లో కనిపిస్తుంది అలాగా. అంటే దీని గురించి నేను వెతుకుతున్నానా, ధ్యానం గురించి నా ఆత్మ వెతుకులాడుతుంది అని అప్పుడు అర్థమైంది. చిన్నప్పటి నుంచి వస్తున్న కళలకి 2, 3 కళలకి నాకు అర్థం తెలిసిందండి ధ్యానంలోనే. అలాగే ఎప్పుడైతే చీకటని నాకు చీకటి 6 అయినా సరే ఎక్కడైనా చిన్న చీకటుంటే చీకట్లోకి వెళ్ళేదాన్ని కాదు. ఒక కొండ మీద నించొని సముద్రం వచ్చి ముంచేస్తున్నట్టు కలొచ్చేది. దాన్ని నేను అప్పుడు గుర్తించలేదు. అంత శక్తి మనలో ఉంటది. దాన్ని మనం లోపలికి తీసుకోము అని తర్వాత అర్థమైంది. అలా ధ్యానం గురించి తెలియకముందు నేను అపోహల్లో ఉండేదాన్ని. భయం, దుఃఖంతోటి. ఎప్పుడు కూడా ఏంటి బాధపడుతున్నావు నువ్వు అని అనేవారు. కానీ నాకు తెలుసు కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో నాకు లోపల చాలా ఆనందం వేసేది. చీకటంటే భయం ఎలా పోయిందంటే, ఒకరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు 2 గుహల్లాగా వచ్చాయి. ఆ గుహల్లోకి వెళ్ళమని ఒక మాస్టర్ చెప్తున్నారు. ఆ మాస్టర్ ఎవరో కూడా నాకు తెలీదు. కానీ చెప్పారాయన. రామ్తా అని. అప్పుడు రామ్తా అంటే ఏమీ తెలీదసలు నాకు. ఆయన చెప్పిన ఎవరు మీరంటే రామ్తా అని. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ గుహ లోపల నుంచి లోపలికి వెళ్ళు అని చెప్తుంటప్పుడు లోపలికి వెళ్తే లోపలంతా ఎంతో శూన్యంగా ఉంది. కానీ అక్కడ నాకు చాలా నచ్చింది. ఎంత ఆనందం ఉందంటే చిన్న పిల్లలాగా గెంతుతున్నాను నేను. ఒక పట్టిక బిళ్ళలు లాంటివి అన్ని స్ప్రింగిల్స్ లాగా ఇలా ఆడుతున్నాయి. ఆడుతున్నప్పుడు వాటితో ఆడుతుంటే ఇక్కడ ఎలా ఉంది అని అడిగారు. అబ్బా! నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. చాలా ఆనందంగా ఉంది అంది. అంటే మరి నీకు చీకటంటే భయం అన్నావు కదా! అని. అక్కడేంటో తెలియలేని ఆనందం. అప్పుడు చెప్పారనమాట. నీ లోపలికి నువ్వొచ్చావు. ఆ 2 గుహలు ఏంటో కాదండి ముక్కు రంధ్రాలు. అంటే అంత చిన్న అణువుగా నేనయిపోయాను. నా లోపలికి ఎలా ఎళ్ళానో కూడా నేను చూసుకున్నాను. నా గుహలు 2 నా ముక్కు లోపల నుంచి శ్వాస. ఆ శ్వాస నా లోపల నుంచి ఎళ్ళడం తర్వాత తెలుసుకున్నాను నేను. ఎప్పుడైతే నా లోపలికి నేనెళ్ళానో, ఆ ప్రయాణం చేసినప్పుడు లోపలంతా చాలా ఖాళీగా ఉంది. ఎంత అంటే చెప్పలేని ఆనందాన్ని పొందాను. అప్పుడు చెప్పారనమాట. "నీకు కోపం ఉంది" అని. నేనప్పుడు చాలా నెమ్మదిగా ఉండేదాన్ని. గట్టిగా మాట్లాడడం కూడా తెలీదు. గట్టిగా నవ్వడం తెలీదు. నవ్వితే ఏమనుకుంటారని భయం. గట్టిగా అలాంటి భయాల్లో నేను మేడం అన్నారు కదా! రకరకాల భావాలతో ఉంటామని. ఎన్నో భావాలుండేవి. ఇలా నడవకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా తినకూడదు, అసలు ఏంటేంటో అన్ని రిస్ట్రిక్షన్స్‌తో పెంచారు మా నాన్నగారు. అన్ని భయాలే. ఒక అడుగేస్తే ఏమవుతదో, పిల్లలు రాపోతే దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. అమ్మో! ఇవాళ నేను హుండీలో డబ్బులేస్తాను ఆళ్ళొచ్చేది. స్కూల్ నుంచి కొద్దిగా లేట్‌గా వచ్చినా భయపడిపోయి ఏడ్చేసేదాన్ని. నిజంగానండి ధ్యానంలోకొచ్చాక నలుగురితో మాట్లాడటం, ధైర్యం, అలాగే నాలోని యొక్క దుఃఖము అన్నీ పోయాయండి. ఎప్పుడైతే నేను నా లోపలికి వెళ్ళానో అప్పుడు అణువుల గురించి చెప్పారు. అణువు ఎలా వస్తది? ఎలా వృద్ధి చెందుతది? తల్లి గర్భం నుంచి మనం ఎలా అయితే
ఒక్కొక్కటి కణంగా ఆ కణం ఎన్ని విభజన చెంది ఎన్నో కణాలుగా ఎలా ఏర్పడుతుంది, 35 సంవత్సరాల వరకు కణాలు ఎలా పెరుగుతాయి, చిన్నప్పుడు ఆ కణాలతో మన శరీరం ఏర్పడుతుంది, కణాల గురించి చెప్పారు. ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధని ఎలాగ మనం కణాలతోటి మాట్లాడాలి అని. నాకు చాలా హెడేక్ ఉండేది, పట్టుకొని లేచేదాన్ని. ప్రతిరోజు కూడా ఇలా పట్టుకొని లేచి ఒక గడి అలా కూర్చుంటే గానీ లేచి నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని. విపరీతమైన సైనస్, మైగ్రేన్. ఎంతగా అంటే ఆస్తి తగాదాల వల్ల, ధైర్యం లేక, చాలా వరకు మనం ఏదో అనుకోని ఆళ్ళనేదో అనాలి అనుకుంటాం. కానీ మన లోపల మనం తిట్టుకోవడం వల్ల మన లోపల కణాలు మలినంగా తయారైపోతాయి. అంటే శక్తిహీనత చెందుతాయి. అవన్నీ కూడా నాకు ఒక సినిమాలో కనిపించిందనమాట. ప్రతిసారి మనకు కోపమొస్తే ఏం చేస్తామంటే లెగిసి మంచినీళ్ళు ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే తాగుతాం. అంటే వాటర్ ద్వారా శక్తిని తీసుకుంటాం. ఆ వాటర్ ద్వారా శక్తిని తీసుకున్నప్పుడు ఒక్కొక్క కణం కూడా సైలెంట్ గా కళ్ళు మూసుకుంటా. కోపం వచ్చి ఏం చేయలేక ఒక్కోసారి బయటికి అరిచేస్తాం. అరిచేసినప్పుడు కూడా శక్తిహీనత చెందుతాయి. అలాగే మన లోపల మదన పడినప్పుడు లోపల మృత కణాలుగా మారిపోతాయి. ఒక్కొక్క కణం కూడా శక్తిహీనత చెంది నల్లగా మారిపోయి అవి లోపల మన మూలంలోకి వెళ్ళిపోయి మనకు చూడండి మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, ఈ నొప్పి వస్తుంది ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు. నాకు ఈ నొప్పి ఉండేది అప్పుడు. అసలు ఎంత బాధ అంటే చిన్న 2 అడుగులు వేసినా ఈ వీపు చాలా సన్నంగా ఉండేది అన్నప్పుడు. ఈ వీపు ఇలా వచ్చి నొప్పి విపరీతమైన ఇలా తలకాయ కూడా ఎత్తలేకపోయేది. ఒక పక్క తలనొప్పి, మెడ నొప్పి అవన్నీ ఎవరు తెచ్చుకున్నారు? నేనే తెచ్చుకున్నాను. అధికంగా టెన్షన్ పడి, అధికంగా ఈ ఆస్తి గొడవల వల్ల అన్ని మైండ్ లో పెట్టుకొని తలనొప్పి, ఓ పక్క మెడ నొప్పి, ఇవన్నీ కూడా నా నొప్పిని నేనే తెచ్చుకున్నాను. ఇతరులను తిడుతున్నాను అనుకున్నాను గాని ఆ తిట్లు అవన్నీ కూడా మన కణాలని మనమే చంపుకుంటున్నాం. మన కణాలని మనమే నిర్వీర్యం చేసుకుంటున్నాం. ఏం జరిగినా సరే అది మన మంచికే జరిగింది అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు. సత్యాన్ని నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నానండి. ధ్యాన నిజంగా కృతజ్ఞతలు. ఒక ధ్యానానికి వచ్చాక కూడా 2-3 సంవత్సరాలు అసలు ఎలా అంటే ప్రతిదీ కూడా ధ్యానం చేసి ఆ అనుభవం వచ్చినప్పుడు దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నానండి. కోపం ఉండేదని నాకు అప్పుడు ధ్యానంలో తెలుసుకున్నాను నేను. ఫస్ట్ నేను నెమ్మదిగా మాట్లాడతాను కదా, నాకేం కోపం ఉంది అంటప్పుడు మెడ నొప్పి వచ్చేది నాకు బాగా. అంటే అందరూ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, నేను నష్టపోయాను, అలా అయ్యాను అనుకునేదాన్ని. ఆ కోపం అంటే మనసులో అదిందొక్కుకోవడం వల్ల నాకు చెస్ట్ పెయిన్ వచ్చేది. చెస్ట్ పెయిన్ వచ్చినా అది బయటికి వ్యక్తపరచలేకపోయేదాన్ని. కానీ ఎప్పుడైనా సరే కోపం వస్తే మనం ఎదుటి వారిని బయటకు అరవక్కర్లేదు. అక్కడతో అది వాళ్ళని ఒక మాట అనేసి తర్వాత మళ్ళీ మనం పత్రి గారు ఎలా ఉంటారు? అప్పుడే అరుస్తారు. మళ్ళీ తిన్నావా అని అడుగుతారు. ఎలా ఉన్నావు అని అంటారు. కొద్దిగైనా మనం అలా ప్రాక్టీస్ చెయ్యాలి. అలా ఉండాలి అని లోపల నుంచి నాకు నా వాయిస్ నాకు వినిపించేది. నువ్వు ఎప్పుడైతే ఇతరుల నుంచి ఒక తిట్టు విన్నావనుకో, ఆ తిట్టుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. విని వదిలేయాలి అని లోపల నుంచి వచ్చేది. అలాగే లోపల నుంచి ఓంకారం వినిపించేదండి. ప్రతి ఒక్క అవయవం నుంచి ఒక నాదం వినిపిస్తది మనం వినగలిగితే. ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే శూన్య స్థితిని పొందుతామో మన లోపల మనం మన కణాలతో మాట్లాడగలం. మన లోపల ఉన్న సంగీతాన్ని వినగలం. మన లోపల ఉన్న ఆనందాన్ని బ్రహ్మానందంగా చేసుకోగలం. మన శక్తిని ఎంతో పెంపొందించుకోగలమండి. అలాగే మనం ఒక శరీరం కాదు. మనం ఏమీ కాదు. ఒక తరంగం మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఓ తరంగాల్లా గాలిలో ఇలా పడుకొని ఉంటే తరంగంలా ఊగుతూ ఉండేదాన్ని. అసలు ఏమి ఉండేది కాదు. ఒక శరీరం గాని, ఒక మనసు, బుద్ధి ఏమి పనిచేయవు. అప్పుడు ఎలాంటి స్థితి నుంచి మనం దాటుతామంటే ఎన్నో కర్మల నుంచి మనం బయటపడతాం. ఆ ధ్యానం చేస్తే ఏమొస్తదిలే అనుకుంటాం. ధ్యానం చేసిన గంట కూడా మన వాక్ గాని, మన మనసు గాని, మన ఆలోచన గాని ఏది పనిచేయదు. సైలెంట్ గా ఉండడం వల్ల కొన్ని కర్మల నుంచి బయటపడతాము. ఉన్న కర్మలన్నిటిలోంచి జ్ఞానంతో మన బుద్ధి అంటే బుద్ధానుసారం కర్మ, కర్మానుసారం బుద్ధి. ఇది ఏది కరెక్ట్ అని అనిపించింది నాకు. బుద్ధానుసారం కర్మ, కర్మానుసారం బుద్ధి అని. కానీ 2 ఉన్నాయండి. ఇప్పుడు మన బుద్ధి కరెక్ట్ గా ఉంచుకుంటే మంచి కర్మలు చేయగలుగుతాం. బుద్ధి కరెక్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ధ్యానం చేసినంతసేపు మనం నిలకడ స్థితిలో ఉంటాం, నిశ్చల స్థితిలో ఉంటాం. అప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. అలాగే కర్మ కూడా పనిచేస్తుంది. కర్మానుసారం బుద్ధి అంటే గత జన్మల కర్మల వల్ల కూడా బుద్ధి ఉంటది. అప్పుడు ఈ రెండిటికి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ధ్యానం ఉపయోగపడుతుందండి. ఏం మేడం కరెక్టేనా? అందరూ మనం అనుకుంటాం మనం ఏదో ఏదో చేసేస్తున్నాం, ఏదో మాట్లాడతాం అని. కానీ బుద్ధి సరిగ్గా పెట్టుకున్నప్పుడు సరి అయిన కర్మ చేయగలం. అలాగే ఆ కర్మలు చేస్తుండబట్టి తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటది, మన బుద్ధి ఎలా ఉంటది, మన నడవడిక ఎలా ఉంటది, ముందు రోజులు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఎలాగైనా సరే కరెక్ట్ అయిన దారిలో ఉన్నప్పుడు ముందు చేస్తున్న పాప కర్మల నుంచి తప్పించుకోగలుగుతాం. మనకు తెలియకుండా ఒకళ్ళని నిందించడం, ఒకళ్ళని మాట అనడం, లేదంటే చేష్ట ద్వారా గాని, మాట ద్వారా గాని, ఆలోచన ద్వారా అతిగా అసలు ఇతరుల గురించి మనం ఏమీ ఆలోచించకూడదని సత్యాన్ని మాత్రం తెలుసుకున్నానండి. మనం అనుకుంటాం ఆళ్ళకి ఏమి చెయ్యట్లేదులే చేయడానికి. కానీ మనసులో తిట్టుకుంటాం. ఆ తిట్టుకోవడం కూడా ఒక ప్రకంపనే. వాళ్ళ చుట్టూ కూడా బ్యాడ్ ఎనర్జీని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనమే. ఆళ్ళ బాధలకు కారణం కూడా మనమే అవుతాం. తను బాధపడుతూ ఉంటప్పుడు, ఆ బాధకు కూడా కారణం మనం అయినప్పుడు అది కూడా కర్మే కదండీ! అలా కూడా చేయకూడదని చెప్పారు నాకు. చాన్నాళ్ళు నేను ఒప్పుకోలేదు. మనకి అంత బాధ కలిగించినప్పుడు, వాళ్ళు కనీసం మనసులో కూడా అనుకోకూడదా? ఇదేంటి అసలు? ఇదెక్కడ న్యాయం అని అనిపిచ్చేది. ఇదెక్కడ న్యాయం అనిపిచ్చేది నాకు. కానీ కాలక్రమేణా అలాగా కొద్ది రోజులు, కొన్ని రోజులు కూడా కాదు. కొన్ని 2, 3 సంవత్సరాల తర్వాత ఈ ధ్యాన స్థితిని పెంచుకున్నప్పుడు మనకి ఒక అవగాహన ఏర్పడుతుందండి. ధ్యానం ఎన్ని విధాలుగా అంటే ఎలా ఉండాలి, మన ఆలోచన గాని, మన ఆహారం పట్ల గాని, ఇతరుల పట్ల గాని, మన బిడ్డల పట్ల గాని, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల గాని అవగాహన స్థితి అన్నది నాకు చాలా అర్థమైంది. ఇతరులతోని నేనెంతో మంచిగా ఉంటున్నాను అనుకోని బయటకుని లోపల ఉండకుండా ఉండడం కాదు. లోపల బయట కూడా ఒకేలాగా ఉండాలి అనే సత్యాన్ని నాకు చాలా బాగా అర్థమైంది. చూడండి, ఎవరైనా చెప్తే మనకి అక్కడి వరకే వింటాం. విని దాన్ని ఆచరించం. కానీ మన లోపల నుంచి సత్యాన్ని తెలుసుకునేటప్పుడు ఆ మార్గంలోనే ఉంటాం. అంటే చెప్పి అదే మనం అయిపోతాం. కదండీ! అందుకే సార్ ఏం చెప్తారంటే, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అన్నారు. ఫస్ట్ క్లాసులు చెప్పమంటే అంతా తెలుసుకొని చెప్తానండి అని పట్నాయక్ గారితో వాదించేదాన్ని. నాకేం తెలుసని చెప్పమంటారు, నేను చెప్పననేదాన్ని. నీకేదొస్తే అదే చెప్పు పర్వాలేదనేవారు. నాకు పాప ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చినప్పుడు తను అన్నీ చెప్తుంటే ఇది నిజమా? ఒక సందేహం ఉండేది. అంటే నాకు పడుకుంటున్నాను అనుకునేదాన్ని కదా! ఒకరోజు ఎగ్జామ్ టైమ్ అయిపోతున్న 5 అవర్స్ కూర్చుంది తను. ఇంక నాకు ఎక్కడ లేని కోపమొచ్చి కర్ర తీసుకొని కొట్టడానికెళ్ళాను మా పాపని. పెద్దమ్మాయిని. కొట్టడానికెళ్తే ఇంకిలాగా దగ్గరికెళ్తున్నానంతే. మా హాల్‌లోని దివానా మీద సార్ ఓపెన్ ఐస్‌తో కనిపిచ్చారు. మేడం విష్ణుమూర్తిలో పడుకొనున్నారు. అనుమానించి అవమానించకండి. మీరు కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి మేడం అని అరిచారు. అలా అరవగానే నేను స్టన్ అయిపోయాను అలాగా. అలా అంతే ఎలా ఉన్నాను బొమ్మలాగా ఉండిపోయాను. అలా పడేసి కూర్చుంటే తన చుట్టూ వేల మంది మాస్టర్స్ వైటు అసలు ఇంకా ఎంతెంత గడ్డాలు, వైట్ డ్రెస్ తోటి మొత్తం ఇల్లంతా మాస్టర్సే. ఇంతమంది తన చుట్టూ ఏం చేస్తున్నారు? నాకు వినిపించట్లేదు. కనిపిస్తుంది గానీ వినిపించట్లేదు. ఏంటి ఇదంతా అని. తనకి బోధ చేస్తున్నారు. ఆ బోధ ఏంటన్నది తెలుసుకోవాలని నేను చాలా ఆతృత పడుతున్నా. అప్పుడు మీరు కూడా కళ్ళు మూసుకొని అన్నప్పుడు నేను కూడా ఒక 1 అవర్, 2 అవర్స్ కదలకుండా కూర్చోడానికి ప్రయత్నించాను. అంటే ప్రయత్నపూర్వకంగా చేయలేకపోయేదాన్ని నేను. కానీ ఆ రోజు ఇందులో సత్యం తెలుసుకోవాలి నేను అని ఎప్పుడైతే అనుకున్నానో, అప్పుడు కూర్చుంటప్పుడు వాళ్ళేం చెప్తున్నారో నాకు కొద్దిగా వినిపిచ్చేది. అర్థమయ్యేది కాదు. అప్పుడు మా పాపతో అన్నాను. "ఏంటి నాకు అర్థం అవ్వట్లేదంటే, ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే నీ ఆత్మశక్తి పెరుగుతదో అన్నీ వినగలవు, చూడగలవు కూడా" అని చెప్పిందండి తను. అప్పటినుంచి ధ్యానం మీద పట్టు పట్టరాదు అనే పద్యాన్ని 10 సార్లు నేను అనుకున్నదాన్ని. ఆ పద్యం ఎందుకు చెప్పారు సార్ దేని మీదైనా పట్టుపడితే గట్టిగా పట్టుకోవాలని. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కదా! కొత్తల్లో అందుకే సార్ అంటారు గట్టిగా పట్టుకోమని చెప్తారు దానికర్థం. ఎప్పుడైతే నేను ధ్యానాన్ని చెయ్యాలనుకున్నానో మా పాపకి ఆత్మలు కనిపించేవి. ఆ ఆత్మలన్నీ స్టోరీలు చెప్తుంటే ఆటిని మళ్ళీ ఎనలేట్ చేసి పంపించడం అది కూడా పత్రి సారే చెప్పారు రెండో రోజది.
ఎలా ఎన్లైట్ చేసి పంపించాలని అవన్నీ చెప్తుంటే బాబు ఇవన్నీ మనకు అవసరమా? నాకు ఎలా ఉండేదంటే ఆత్మ అని అంటేనే భయపడిపోయేదాన్ని. అలాంటిది అవి కనిపిస్తున్నాయంటే నాకు కూడా ధ్యానంలో కూర్చుంటే ఆ ఫీలింగ్ కలిగేది. నిన్న మీరు అన్నారే మన ఆలోచన ఎలా ఉంటది అని మేడం చెప్పారే. ఆ ఆలోచన అప్పుడు నేను చాన్నాళ్ళు నేను చూసేదాన్ని ఆటిని. అది చూసినప్పుడు వెంటనే గడగడ వణుకొచ్చేసేది నాకు. ఏంటి ఇలా భయపడుతున్నాను నేను? నాకెందుకు ఇలాగ వస్తుందని చాలా మందిని అడిగాను నేను మాస్టర్స్‌ని. అన్నీ తెలుస్తున్నాయండి నాకసలు నాకేమి కనిపించకూడదు అని కూడా థాట్ పెట్టేసుకున్నాను. కానీ అలా తప్పు మీకు చూడగలుగుతున్నారనంటే దాన్ని తెలుసుకొని దానికి అనలైజ్ చేయాలి మీరు అని. అలా అంటే లేదు లేదు నాకేం వద్దు. నా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. ఎవరేం మనసులో అనుకుంటున్నారో తెలిసేది. ఎవరు మాస్టరు రేపు వచ్చే మాస్టర్ ఇవాళ ఏం చెప్పాలో ఇవాళ తెలిసిపోయేది నాకు. ఏదైనా ప్లేస్‌కెళ్ళాలంటే ఆ ప్లేస్ గురించి అలాగా. ఇవన్నీ నాకెందుకు నాకొద్దు. నాకు ప్రశాంతత కావాలి. ఇప్పటికే ఉన్నవన్నీ నాకు తలనొప్పులున్నాయి. నాకేం వద్దనుకునేదాన్ని. అప్పుడు తెలీదు. ఇలా కనిపిస్తాయని తెలీదు. దాని నుంచి జ్ఞానాన్ని పొందాలని తెలీదు. ఏమీ తెలీదు. 2011లోని. స్టార్టింగ్ అలా ఉండేది. అప్పుడు మా పాప చెప్పిందనమాట. "నీవేది వస్తున్నది వద్దనరాదు. సార్ చెప్పింది చెప్పింది తను. వస్తున్నది వద్దనరాదు. పోతుంది అయ్యో పోయిందని బాధపడకూడదు. దాని నుంచి నువ్వు ఏ జ్ఞానాన్ని నేర్చుకోవాలో అందరికీ కనిపించదు కదా! ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నీకు చాక్లెట్‌లాగా ఇస్తున్నారు. తర్వాత ఏమి ఉండదమ్మా. ముందు తెలుసుకోవడం కోసమే అవి చూపిస్తారు అని చెప్పేది. అలాగా తనకి వెంకటేశ్వర స్వామి కనిపించడం, ఈశ్వరుడు, ఇలాగ మానస సరోవరం హాస్టల్‌గా వెళ్ళడం, నువ్వు కూడా నాతో కూర్చొని చెయ్యి అనేది. మా ఇంట్లో ఎలా ఉండేవాళ్ళంటే నలుగురు 4 స్తంభాలు. ఆ తర్వాత వారం రోజులకి మా వారొచ్చారు. ధ్యాన మహాచక్రం అప్పుడు. ఇలాగే దుఃఖపడుతూ ఉండేదాన్ని కదా! దుఃఖం అంటే నాకు మా వారు ఏమనంటే ఏడుస్తూనే కూర్చుండేదాన్ని. అతిగా ఆలోచించడం వల్ల. ప్రతిదీ కూడా మనసు లోపలికి తీసుకోవడం అన్నమాట. ఏ చిన్నదన్నా లోపలికి తీసుకుంటే ఎలా ఉంటది? దుఃఖంలోకి వెళ్ళిపోతాం. అది ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎంత వరకు ఉండాలి? అన్నది ధ్యానం ద్వారా తెలుసుకొని వినడం, నాకు నచ్చితే ఆచరించడం. లేపోతే నాకు నచ్చలేదు అని ధైర్యంగా చెప్పడం ధైర్యం వచ్చింది. మా నాన్నగారు ఆశ్చర్యపోయేవారు. మా నాన్నగారు ఎదురుగుంటకెళ్ళి మాట్లాడలేకపోయాను నేను. ధ్యానం గురించి ఆయన చెప్తుంటే అలా ఉండిపోయారు. చిన్నప్పుడు నాన్నగారి వల్ల నేను భగవద్గీత గాని, రామాయణ, మహాభారతాలు ఫిఫ్త్ క్లాస్‌లో నాకు ఇంట్రెస్ట్ పురాణాల మీద. అన్నిటి మీద భక్త ప్రహ్లాదుడి గురించి, ఇంకా ప్రతి పుస్తకం నాకు ఆధ్యాత్మికత అని అర్థం తెలీదు గానీ, అందులోనే ఉండేదాన్ని. ఎప్పుడు కూడా రామాయణ, మహాభారతాల కథలు పిల్లలకి చెప్పడం, నాకవి చదవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. కర్ణుడు గురించి ఆ వయసులోనే నాకు తెలుగు టీచర్ అనేవారు. "నువ్వు ఈ పాఠాల కంటే అవి చదువుతున్నావని" అనేవారన్నమాట. భాను అంటే ప్రకాశం. "నువ్వు ఈ ప్రకాశాన్ని పంచాలని" మా తెలుగు టీచర్ అనేవారు. "నువ్వు చిన్నప్పటి నుంచి ఆ కథలు చెప్తున్నావు. ఏదైనా అయితే చాలు. దాని గురించి మేడం ఇలాగుండేది కదా!" అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయారు. "నీకెప్పుడు తెలుసంటే" మూడో తరగతిలోనే నేను రామాయణం చదివానండి. రామాయణం, మహాభారతాలన్నీ. మా నాన్నగారు లైబ్రరీకి తీసుకెళ్ళేవారు. కానీ నాన్నగారంటే భయం. అసలు ఎదురుపడి ఏదో అడగడం, మాట్లాడడం లేదు. అలా ఉండేదాన్ని. అలాంటిది ధ్యానంలోకొచ్చాక ఆటోమేటిక్‌గా అందరితో మాట్లాడగలుగుతున్నాను. ఒక 5 నిమిషాలు ఎవరితోటైనా మాట్లాడితే తలనొప్పొచ్చింది నాకు. అంటే నా మట్టుకు నేను ఒంటరిగా ఉండాలి అని అనుకునేదాన్ని. ఏంటో తెలీదు. ఆ తెలియనితనం ఏంటి అన్నది ధ్యానంలోకొచ్చాక తెలిసింది. అదేంటంటే లోపల ధ్యాన స్థితిని కోరుకుంటది గానీ నేను చెయ్యట్లేదు కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకుంటే భయం కదా! చీకటంటే. ఒకసారి అలాగ నా లోపలికెళ్ళిన తర్వాత, నా లోపల కణాలతో మాట్లాడిన ఒక రోజైతే, రెండో రోజు నా ఆత్మ ఒక గీతలాగా, ఒక బ్లూ గీతలాగా ఒక మహాశూన్యంలోకెళ్ళిపోయింది. అది మహాశూన్యం అని అప్పుడు నాకు తెలీదు. "ఏంటి ఎక్కడికొచ్చావో తెలుసా నువ్వు?" అని అడిగారు ఒక మాస్టరు. అడిగినప్పుడు "తెలీదు నాకన్నాను." "నీకు చీకటంటే భయం కదా! దీన్ని మహాశూన్యం అంటారనన్నారు." ఎప్పుడు 2011లో అప్పుడు మహాశూన్యం, శూన్యం అని ఏమి తెలీదు. పుస్తకాలు కూడా అంతగా లేవు. అప్పుడు ఆ లోపలికి ఎళ్ళినప్పుడు అంత ప్రశాంతంగా ఉంటే, "ఇక్కడ నీకు భయమేయలేదా?" అన్నారు. లేదంటే అప్పుడు చెప్పారనమాట. ఉండేదంతా కూడా విశ్వం అంతా ఉండేది శూన్యమే కదా! చీకటే గదా! అంతే కదండీ! దాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నీవెప్పుడైతే నీ ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటావో, కాంతి అంతా విస్తరం అవుతదంటే అసలు ఒక్కసారి వెలుగొచ్చి నా చుట్టూ వెలిగే. ఎంత ఇదిగా ఉందంటే ఒక కాంతి పుంజంలా కనిపించిందనమాట. ఎప్పుడైతే అలా వెలుగుతూ నాకు లోపల ఆనందం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడు చెప్పారు.
ఆ చీకటి, ఆ శూన్యం నుంచే శబ్దము, వేగము అన్ని పుట్టుకొచ్చాయి. కాంతి అన్ని కూడా శూన్యంలోంచి వచ్చాయి. నువ్వు శూన్యాన్ని చూసి, ఆ చీకటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఆ భయాన్ని వదులని. ఎప్పుడైతే ఆ మెసేజ్ విన్నానో అప్పటినుంచి నాకు చీకటంటే భయం పోయింది. నాకు 12 అంటే టైం చూస్తే భయపడిపోయేదాన్ని. మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు కూడా 12 సౌండ్ వచ్చేది మా వాచి. ఎందుకో చెప్పలేని భయం. నేను కూర్చుండేదాన్ని అంతే. కళ్ళు మూసుకొని మా అమ్మ చెయ్యి పట్టుకొని. అలాంటి భయం ఎన్ని మెడిసిన్స్ వాడినా పోలేని భయం. ధ్యానంలో నాకు ఆ మెసేజ్ రాగానే ఆ చీకటంటే భయం పోయిందండి. అలాగే నాలో కోపం ఉందని నాకు తెలియపరిచింది కూడా ధ్యానమే. ఆ కోపం వల్ల అణగదొక్కుకోవడం వల్ల నాకు ఇలా తలనొప్పి, ఈ మెడ నొప్పి, అందరిని ఆళ్ళిలా ఉంటారు. ఎవరిష్టం, ఎవరి ఆనందం ఆళ్ళది అన్న సత్యాన్ని నేను చాలా రోజులు తెలుసుకున్నాను. అంటే మా నాన్నగారిలాగా నేను మా ఇంటికి పెద్దమ్మాయిని. నాకు నలుగురు చెల్లెళ్ళు. ఇలాగే ఉండాలి. జీవితం అంటే ఇదే అని అనుకుండేదాన్ని. కానీ అది కరెక్టే. కానీ మరీ అతిగా పోకూడదు. నీ ఇష్టం నీది. ఇతరుల ఇష్టం ఇతరులది. ఆళ్ళని నొక్కిపెట్టి ఉంచకూడదు. అప్పుడు అనిపించింది. మా వారికి ఆనందంగా ఉండి సినిమాలకి, షికారులకి ఎళ్ళాలని ఆయనకుండేది. నాకేంచి ఎంతసేపు ఇంట్లో పూజలు, బయటికెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి. ఏంటి అంటే నాకు బావ కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. అత్త కొడుకనమాట. నా గురించి ఆయనకి తెలుసు కాబట్టి కాకపోతే గొడవలుండేవి కాదు. కాకపోతే ఆయన పాపం హ్యాపీగా ఉండాలనుకునేవారు. నేను అలా ఉండనిచ్చేదాన్ని కాదు. ఇలా ఉండాలి అనంటే ఆయనకి కొద్దిగా బయటకి అనకపోయినా ఆయన అనేవారు. కానీ ఆయన స్ట్రిక్ట్‌గా ఆయన ఉంచేవారు. ఆయన కూడా మా మావయ్య గారు ఆళ్ళ ఇంట్లో అది ఇదిగా ఉండేవారు. అయితే ఆయన బయట హ్యాపీగా ఉండేవారు. అయితే నాకు కూడా ఫస్టు చాలా అలా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను కొద్దిగా ఇదిగా మాట్లాడేవారు. అలాంటిదండి ఆయనలో కూడా ధ్యానంలోకొచ్చాక ఎంత మార్పొచ్చిందంటే, లోపల ఎంత ప్రేమతత్వం వచ్చిందో ఆయనకి చెప్పలేను. ప్రతి ఒక్కరు తన వాళ్ళే అన్నట్టు భావించేవారు. ఆయన బాడీ వెకేట్ చేశాక తిరుపతిలో ఎంతమంది చెప్పలేమన్నమాట. అంతమంది ఫోన్‌లు చేయడం ఏంటి, ఆయన చనిపోయాక అక్కడ కూర్చొని శ్మశానంలో కూర్చొని కూడా ధ్యానం చేశారండి. కొత్తోళ్ళు ఎవరు రారు. కరోనా టైం అప్పుడు. ఆయన కరోనా లేదు. కానీ హఠాత్తుగా ఆయన ఇదయ్యారు. అలాంటి అసలు ఎంతమందిని ఇతను ప్రేమగా దగ్గర తీసుకున్నారు. చుట్టాల ప్రేమ కాదు నిజమైన ప్రేమ. ఆత్మ బంధువులు, ఆత్మమిత్రులే అనిపించింది నిజంగా. మనకెంతమంది బంధువులు, మిత్రులు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలండి. అసలు ఇప్పుడు నిజమైన జీవితాన్ని జీవిస్తున్నానా నేను అని అనిపిస్తుంది నిజంగా. ధ్యానంలోకొచ్చాక 10 సంవత్సరాలు ఎంత హడావిడిగా ఉండేదంటే, ఎప్పుడు ధ్యానము ఇవి అవి ఇంకోటి మనము ఏమనుకుంటామో మనం అదే జరుగుతది. మనకు తెలీదు. కానీ మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అవే మన ముందు క్రియేట్ అవుతాయి అన్న సత్యాన్ని కూడా నేను తెలుసుకున్నాను. కానీ మనం ఎలా ఉపయోగించేస్తామంటే మాటను గాని, ఆలోచనను గాని మనకు నచ్చినట్టు వాడేస్తాం. మనకి ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను, ఇలా చేస్తే బాగున్నని. అలాగా కొన్నిటిని మనం బ్యాలెన్స్ చేయకుండా ఆలోచిస్తే ఏం జరుగుతది అని ధ్యానంలోకొచ్చాక తెలిసిందండి. ఏది కూడా కార్యకారణ సంబంధం లేకుండా జరగదనుకుంటాము. కొన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. అంటే సంచిత కర్మలు 3 రకాల కర్మలుంటాయి కదా! కోరుండి కర్మలు తెచ్చుకుని కొన్నుంటాయి. అది మాత్రం నేను తెలుసుకున్నాను. అలాగే పెద్దమ్మ ఎప్పుడైతే ఈ ఆత్మ గురించి అని చెప్పినప్పుడు నేను ఒకరోజు గమనించాను. స్వర్ణలత మేడం చెప్పారనమాట. మీరెందుకు వాటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు? వాటి కథలు అవి చెప్పుకొని వెళ్ళిపోతున్నాయి కదా! ఎనలైట్ చేసినప్పుడు. ఆటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీతో పాటు ఒక బుద్ధుడు ధ్యానం చేస్తున్నాడనుకోండి. మీతో పాటు మహా అవతార్ బాబాజీ గారు ధ్యానం చేస్తున్నారనుకోండి. అలా అనుకోని ధ్యానం చేయండి అంటప్పుడు నేను ఇంకా అలా ప్రాక్టీస్ చేశాననమాట. నిజమే కదా! నా ఆలోచన సరిగ్గా ఉంచుకోవట్లేదు అని. కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఇన్వైట్ చేస్తాం కదా! నిజంగా అండి మన లోపల నుంచి వాళ్ళని పిలిచినప్పుడు తప్పకుండా మన చుట్టూ ఆ వైబ్రేషనే ఉంటది. అది నేను తెలుసుకున్నానండి. నాతో పాటు లేతే నేను వాళ్ళతో పాటు ధ్యానం చేస్తున్నాను. నా చుట్టూ హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు. అంటప్పుడు వాళ్ళకి అనిపించేవారు నాకు. నాతో పాటు కూర్చొని చేస్తున్నారా? ఇది నిజమా అని అనిపించేది. అప్పటి నుంచి వైబ్రేషన్ మారి నాకు లోపల భయాలు తొలగాయి. అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఏ పని చేసినా ఆనందంగా చేయాలి. ఎవరైనా వచ్చినప్పుడు చిరాకు పడుతూ వంట చేయకూడదు. ఇన్నాళ్ళైతే మా వారు ఫస్ట్ నుంచి ధ్యానంలోకి రాకముందు కూడా ఎవరిని పడితే ఆళ్ళని తీసుకొచ్చేవారు భోజనానికి ఆఫీస్ వోళ్ళని ఆళ్ళని. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఒక టైం దాటిపోయిన 2 మూడైనా వస్తూనే ఉండేవారు.
ఎంత ఆనందంగా వంట చేసేదాన్ని అంటే నాకు అసలు కోపం చిరాకు ఏమి ఉండేవి కాదు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఆయన తిట్టేదాన్ని. ఎప్పుడు పడితే అప్పుడు తెస్తారు అసలని. ఇలాంటిది నా లోపల భావాలు మారిపోయాయండి. ఎవరు వస్తారు ఎలా ఇంకా ఇచ్చే స్థితి అన్నమాట. అసలు అది ధ్యానం బట్టే వస్తదండి. మన ధ్యాన మిత్రులందరూ చూడండి, వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళు మనకి ఎంత ఇదిగా చూసుకుంటారు. ఆ మార్పు అన్నది ప్రతి ఒక్కరిలో వస్తది ధ్యానం ద్వారా. అది గమనించితే నిజంగా ఇచ్చే మనస్తత్వం అధికంగా అంటే ప్రేమతో ఇచ్చే మనస్తత్వం ఎప్పుడొస్తదంటే ధ్యానం చేసినోళ్ళకి వస్తదని నేను గమనించాను. ధ్యానం లేనోళ్ళు పెట్టడం ఏంటంటే బంధుత్వం ఉందా? ఆళ్ళ ద్వారా ఆళ్ళకి ఇదిస్తే అదొస్తదా? ఇన్ని ఆలోచించుకొని వస్తారు. కానీ ధ్యాన మిత్రులు ఏది ఆశించకుండా సేవ చేస్తారు. అలాగే ఆహారం ఇచ్చేటప్పుడు కూడా ప్రేమతో ఇస్తారు. ప్రేమతో వండుతారు. అలాగే నేను ఫస్టు వంట చేసేటప్పుడు ఎలా చేయాలని లోపల నుంచి మెసేజొచ్చేది. ఇన్నాళ్ళు అమ్మ వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి చక్కగా వాళ్ళు మడి, ఆళ్ళు ఆచారం అలా ఉండేది వంటింట్లో ఎవరిని రానిచ్చేవారు కాదు. నేను కూడా అలాగే మా బెడ్‌రూమ్‌లోకి ఎవరైనా వస్తే నాకు నచ్చేది కాదు. అసలు ఎవరైనా అక్కడే కూర్చోవాలని. కానీ ధ్యానంలోకొచ్చాక అందరూ ఆత్మస్వరూపులని తెలుసుకున్నాను. కానీ అలా ఎందుకు చేసేవారో కూడా నాకు అర్థమైందండి. పాతకాలం చింతకాయ పచ్చడి అంటారు. అవన్నీ పట్టింపులని. కానీ చూడండి, మాట్లాడి ఆలోచనలు చేస్తూ వంట చేస్తే ఆ వంట ఎలా ఉంటది? మనం శుచి, శుభ్రతతోటి ఒక రకం భగవత్ ప్రసాదంలాగా వండితే అదెలా ఉంటది? నిజంగా అండి సత్యం సత్యమే. అందుకని వాళ్ళు చక్కగా అన్నపూర్ణాష్టకం చేసుకొని మా అమ్మమ్మ ఆళ్ళు ఎంత శుచిగా, శుభ్రతగా వండుకుంటారు. మనం ఏం చేస్తాం పిల్లల మీద అరుచుకొని టైం అయిపోతుంది, అలా అయిపోతుంది. ఒక గడి ముందు లేవం. ఆ టైంకి పరుగులు పెట్టినట్టు వంట చేస్తాం. ఆ వంట నిజంగా కడుపులో మంటలా తయారవుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే మనం నిదానంగా, ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా వంట చేయగలుగుతామో, ఆ వంట చాలా బ్రహ్మాండంగా ఉంటది. అది కూడా నేను తెలుసుకున్నాను. అంటే నేను తెలుసుకున్నదే చెప్తున్నానండి. ఇంత ప్రశాంతంగా, ప్రేమతో వండినప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు మనకెంత ఆరోగ్యంగా ఉంటామో, ఆనందంగా ఉంటాం. అదే కోపంతో, చిరాకుతో వండితే ఆ వంట మాడిపోద్ది. నిజంగా నేను ఎందుకు మాడుతుంది అని అనుకుండేదాన్ని. గాబరాగా చేస్తూ, ఏదో ఆలోచిస్తూ చేస్తూ, ఎవరి మీద కోపంతో వంట చేయడం చాలా తప్పు. అలాగే అన్నం తినేటప్పుడు మనం కోపంతో అన్నం తినకూడదు. ఏదో మాట్లాడుకొని అన్నం తినకూడదు. మా ఇంట్లో మాట్లాడుతూ అన్నం తినిపించేవారు కాదు. ముందు తినేసి మాట్లాడనివ్వరు. ఎవరైనా మధ్యలో భోజనం చేసేటప్పుడు వస్తే, "అక్కడ ఉండండి మాట్లాడకూడదు" అని అనేవారు. భోంచేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇవన్నీ పాత వాళ్ళు పెట్టిన పద్ధతులు, ఇప్పుడు మనం ధ్యానంలో చెప్పిన పద్ధతులు ఒకటేనంట. మాట్లాడుతూ తింటే ఆ మాటలనే లోపలేసుకుంటున్నాం. చెత్త మాట్లాడితే ఆ చెత్త అన్నంతో పాటు లోపలికి పంపిస్తున్నాం. రేపు మనకే వస్తది. ఇతరుల గురించి మాట్లాడుకొని తింటున్నప్పుడు చెడు గాని, మంచి గాని ఏదైనా సరే మాట్లాడుతూ తింటే అదే అనుభవం మళ్ళీ మనకు రిపీట్ అవుతది. అది తెలుసుకోవట్లేదు మనం. వంట చేసేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు ఒకే భావంతో ఉండి చెయ్యాలి. ఒకే భావంతో మనం ప్రశాంతంగా ఆహారం పట్ల తినేటప్పుడు ఇది చాలా రుచిగా ఉంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. ఇది నాకు ఎనర్జీనిస్తుంది అని ఎప్పుడైతే తిండి మీద శ్రద్ధ పెట్టి, ఆ తిన్నది 10 నిమిషాలు ప్రశాంతంగా గబగబా కాకుండా నమిలి తింటామో, మనకి ఎంతో శక్తినిస్తదన్న సత్యాన్ని మాత్రం ధ్యానం ద్వారా తెలుసుకున్నానండి నేను. అలాగే నాకు ఈ కోపం ఎలా పోయింది చెప్పాను కదా! మెడ నొప్పి, మృత కణాలన్నీ లోపల పేరుకుపోయి మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులొస్తాయని అవి ఇలా చూపిచ్చారు. నువ్వెప్పుడైతే ఒక్కొక్క పటిక పంచదార నల్లగా అయిపోయి ఒక మూలకెళ్ళిపోతుందనమాట. ధ్యానం చేసినోళ్ళకి కోపం ఎందుకు వస్తది. కానీ అప్పటికే బయటికి ప్రకటితం చేస్తారు. ఈ లోపల ఉంచుకోవడం వల్ల అణువులు లోపలికెళ్ళిపోయి మృత కణాలుగా తయారైపోతాయి. ఆ మృత కణాలు క్లాట్స్‌గా తయారైపోయి అదొక రకమైన పట్టీగా ఏర్పడిపోయి బాధ మనకి నడుము నొప్పి గాని, లేపోతే మోకాళ్ళ నొప్పులు గాని ఇలా వస్తాయని చూపిచ్చారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ ధ్యానం చేసినప్పుడు ధ్యాన శక్తి ఈ అణువులు పెరుగుదల ఉంటది కదండీ! అణువుల పెరుగుదల ఒక వయసొచ్చాక ఆగిపోద్ది. కానీ ధ్యానం చేశాక ఎప్పుడైతే ధ్యాన శక్తితో మనం ఆ అణువుల్లోకి ఆ శక్తిని పంపిస్తూ ఉంటామో, మృత కణాల సంఖ్య మళ్ళీ మృత కణాలు మంచిగా తయారవుతాయి. అక్కడ క్లియర్ అవుతదనమాట. అక్కడ క్లియర్ అయ్యి మళ్ళీ ఆ కణాలు వృద్ధి చెందుతాయి. మనకి మృత కణాలు పోతూ ఉంటే డెవలప్‌మెంట్ లేకపోతే ఏమవుతది? మన దగ్గర జేబులో డబ్బులు తరిగిపోయినట్టు తరిగిపోతుంటది కదా! ఇంకా నడుము వంగిపోవడం, లేపోతే ముసలితనం రావడం, చర్మం ముడతలు పోవడం
లేకపోతే ఇంకో రకమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి. అదే ధ్యానం పర్ఫెక్ట్ గా చేయాలండి. ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తామో అది తప్పక ఉపయోగపడుతుంది. ఇలా ఎప్పుడైతే మనం ప్రతి అణువులోకి ప్రతి ఒక్క అణువు కూడా కాంతివంతంగా, శక్తివంతంగా మారాలని అనుకుంటామో, మన లోపల శక్తి తరంగాలు ఎంతో చైతన్యం మనం విస్తరిస్తుంది. మనమే కాదు, మనం చేయడం ద్వారా మన ఇల్లే కాదు, చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎంతో ప్రశాంతత వస్తాయి. ఏదో జరగవలసింది కూడా ఆ యొక్క వైబ్రేషన్ కి మార్పు చెందుతాయండి. మన చుట్టూ కూడా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా, నాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది. మహిళా చైతన్య శక్తి అని. నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా చైతన్యంతో విస్తరించాలి. ఒక్కొక్కటినండి మనతో మనం ఉంటప్పుడు మన లోపల ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మా పిల్లల మ్యారేజ్ కూడా ధ్యానంలో కనిపించిన అబ్బాయితో మ్యారేజ్ జరగడం. అలాగే తను గర్భంలోకి వచ్చే ముందే తను కనిపించి మాట్లాడేది మా మనవరాలు. ఒకసారి తను కనిపించి నేను వస్తాను మ్యారేజ్ చేసుకోమంటప్పుడు ఆ అక్కడ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మా పాపకి, నీ గర్భంలోకి వస్తానమ్మా, గర్భం ఇస్తావంటే గాబర పడిపోయింది. అప్పుడు మాకు వరలక్ష్మి మేడం చెప్పేవారు అనమాట. ప్రతి ఒక్క అనుభవం కూడా మేడంకి వెళ్ళి చెప్పేవాళ్ళు, ఇలా వస్తుంది ఇలా వస్తుంది అంటే. కొంతమందికి చెప్పినా అది చెప్పకపోతే ఆవిడ మౌనంలో ఉన్నా సరే తిను వస్తుందంటే ఆవిడ మౌనంలో ఉండి మూతికి క్లాత్ కట్టుకొని ఉండేవారు. ఆవిడ మా గురించి బయటకు వచ్చి కూర్చున్నారు. ఏంటంటే సార్ ముందే చెప్పారు నువ్వు వస్తావని. అంటే చూడండి, సార్ నాకు కనిపించి నీకు అది అర్థం అవ్వకపోతే వరలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళు అని చెప్పి తన ఛానల్లో చెప్పేవారు. తను కరెక్ట్ గా పడమట వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే మేడం బయటికి రాలేని ఆవిడ కూడా బయటకు వచ్చి ప్రసన్న అదే రాసిచ్చేవారు. నువ్వు వస్తావని నాకు తెలుసు, సార్ నన్ను వస్తావని చెప్పారండి. అలా సమాధానం పేపర్ మీద రాసిచ్చేవారు, లేకపోతే చిన్నగా చెప్పేవారు, చిన్నగా మాట్లాడి. అంటే సార్ మనకి ఎంత కనెక్టివిటీలో ఉంటారో చూడండి. ప్రతి ఒక్కరి దగ్గర సార్ ఉంటారు. అది మాత్రం చూడండి, ఈ కృష్ణుడు అందరి దగ్గర ఉన్నట్టు, అందరితోటి ఆనందంగా ఉన్నట్టు, ఎటు చూసినా కృష్ణుడు ఉన్నట్టు సారు ఒక్కొక్కరి దగ్గర మన పక్కనే ఉన్నారా అనిపించిన సంఘటనలు నాకు ఎన్నోనండి. చిన్న పిసరు బాధపడినా వీళ్ళు ధ్యానంలోకి అనవసరం తెచ్చాను, వీళ్ళు ఉదయం లెగడం మానేశారు, ఏదో ధ్యానం చేసి ఏ టైం పడుకుండేవారు, అలా అనుకొని బాధపడేదాన్ని. అయితే సారీ చెప్పమనేవారు ఆయన, మీ అమ్మగారు బాధపడుతున్నారు, నువ్వు సారీ చెప్పని. అంటే కొన్నిటిని నేను ఇంకా బయటికి రాలేనప్పుడు నాకు అర్థమైన రీతిలో కూడా చిన్నపిల్లలా చెప్పేవారండి ఆయన. ఆ మెసేజ్ వస్తే నేను సంతోషపడేదాన్ని అనమాట. ఆహా, సార్ మనతోటే ఉన్నారు, మనల్ని గమనిస్తున్నారని. అలాగే ఈ ఎలక్షన్స్ అప్పుడు నాకు నించోవడమే ఇష్టం లేదు ఎమ్మెల్యే కింద. అసలు మేము నించోంటే మీరు చేయగలరు, మీరు చెయ్యండి అన్నాడు. ఏంటి అసలు ఇది, మాకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. మా వారిని అందులోంచి తీసుకురావడానికే నేను అసలు పెళ్ళప్పుడు చెప్పాను రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అది ఇదని. అలాంటి మళ్ళీ ఇది కూడా రాజకీయం అంటున్నారేంటి? అప్పుడు నాకు సరిగా అవగాహన లేదు కదా. రాజకీయం పట్ల అవగాహన అసలు నాకు, నేను ఎమ్మెల్యే కింద నించున్నప్పుడు కూడా నాకు లేదు నిజం చెప్పాలంటే. అప్పుడు చెప్పారనమాట, ధర్మం ఎప్పుడు ఉద్ధరించబడుతుంది, ధర్మంగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని బోధించగలిగే స్థితిలో ఉండగలిగితే అప్పుడు చుట్టూ కూడా ధర్మరాజ్యం అంటే రామరాజ్యం ఏర్పడుతుంది కదా. రామరాజ్యం వస్తుంది అని అనేవారు. అయితే నాకు ఇష్టం లేకపోతే నేను సపోర్ట్ చేస్తానని సుశీల మేడం దగ్గరికి వెళ్ళి, సుశీల మేడం మీరు మీరు నించోండి, మేము సపోర్ట్ చేస్తాం అంటే నాకు ధ్యానం చెప్పింది మేడం అంట. అప్పుడు ఫస్ట్ టైం మా ఇంట్లోనే ఈ క్లాసులు ఇవన్నీ. అప్పుడు ఎంత ఎనర్జీ అసలు చెప్పలేదు. అంటే పైన శక్తి, ఎంత శక్తి ఉందో ప్రతి ఒక్కరు ఆ నించున్న వాళ్ళ చుట్టూ కూడా ఉంటది. ఆ వర్క్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి త్రిబుల్ రెట్లు శక్తి నేను చూసానండి. అసలు వర్షంలాగా అనమాట. నాకు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కూడా అలా ఉండేది. ఈ తల భాగం అంతా కూడా ఇలా ఓపెన్ అయిపోయి భిక్ష పాత్ర ఉంటది, అలాగ అయిపోయింది అలా ఫ్లోటింగ్ అనమాట. అలాగ అంత శక్తి ఇలా వచ్చేది. అలాగ వచ్చినప్పుడు నేను లక్ష్మణరావు గారి ఇంటికి వెళ్ళి, అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలంటే సపోర్ట్ చేయడానికి వెళ్ళాను కదా, నేను దిగిపోవడం అబ్బుల్ గారు అన్నారు, కూర్చోండి మీరు మీరు లేకుండా ఎదురుకుంటా ఉన్నారు లేకుండా అంటప్పుడు ఆయన ఎదురుకుంటే ఉన్నాను కరెక్ట్ గా కూర్చున్నానండి. కూర్చోగానే ఇలా చూసారు, ఏ జన్మలో చేయవలసింది ఆ జన్మలో చేయకపోతే చస్తావు, మళ్ళీ పుట్టి చస్తావు అని అన్నారు. అంటే చూడండి, ఆ పని చెయ్యాలని అంటే మనకి ఆ క్రియేట్ చేయబడుతుంది. అంటే అదేదో నేను చెయ్యాలి.
అందుకని చెప్పి దాని ద్వారా కూడా మనకి ఎనర్జీ రావడం చూడండి. ధ్యానం వల్ల ఎంత ఉపయోగం. మనం చేయవలసిన దాని గురించి మళ్ళీ కానీ ఈ జన్మలోనే మనం అది తీర్చుకొని మళ్ళీ అది కాకుండా అధిక శక్తిని కూడా పొందుతాం. అర్థమవుతుందండి? అంటే నేను అది చెయ్యాలి ఆ వర్క్. ఆ వర్క్ నాకొద్దు, నాకు నేను చెయ్యను అంటే కాదు. ఆ వర్క్ చెయ్యాలి. కానీ ధర్మబద్ధంగా చేసినప్పుడు ఆ శక్తిని మనం ఎలా తీసుకుంటామని. నాకు ఆ 10 రోజుల్లోనే గవర్నమెంట్ ఆఫీసర్స్ తిని పడుకుంటారు. వీళ్ళకి పని పాటు ఉండదు అన్న చెడు ఆలోచనలు, వీళ్ళు ఇంత చేస్తారా? అసలు రాజకీయం అంటే ఉందా? నిజంగా అండి దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెడితే నిజంగా ప్రతి ఒక్కరిలో మార్పు తేవచ్చు. అంటే నాకు దాని మీద ఒక పట్టొచ్చింది. ఇంతగా సార్ మనకి ఇలా దారి తీస్తున్నారు. ఒకప్పుడు నేను ఇది అవసరమా మనకి? నేను ఎళ్లి ప్రచారం చేసినప్పుడు కూడా ఏమనేదాన్నంటే, మీకు ఇష్టం వచ్చినోళ్ళకి ఏసుకోండి. కానీ శాకాహారికెయ్యండి అనేది. నాకు ఇదొక అవకాశం. అప్పటి వరకు ఇంట్లోంచి బయటకొచ్చేదాన్ని కాదు కదా! నన్ను సార్ ఇలా లాగారు. బయటికి ప్రచారం కోసం అనుకునేదాన్ని. పాంప్లెట్లు పట్టుకొని మా వారైతే రానన్నారు. అయితే "నువ్వెళ్ళు నాకు వర్క్ ఉందనన్నారు." 10,000 ఇంట్లో ఉన్నాయి. బీరువాలో ఉన్నాయి తీసుకోనంటే నామినేషన్ ఎయడానికెళ్తేనండి గన్నవరం ఎక్కడుంటదో నాకు తెలీదు. గుంటూరులోని నాకు మెసేజ్ ఎలా వచ్చిందంటే సారొచ్చి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే సారొచ్చి కంగ్రాచ్యులేషన్స్ మేడం అని చెప్పారు. కంగ్రాచ్యులేషన్ మరి నాకు చెప్తున్నారేంటి అని అనుకున్నాను. అనుకుని కళ్ళు తెరిచి క్లాప్స్ కొట్టేసాను. అన్నీ అయిపోయిన తర్వాత సారు నేను ధ్యానంలో ఏ డ్రెస్ చూసానో కరెక్ట్‌గా అలాగే వచ్చి నా ఎదురుగుంటకే కూర్చున్నారు. అందుకు అక్కడి నుంచి లేవలేక నేను అలా కూర్చున్నాను. కళ్ళిప్పగానే అదే మాట. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు పూర్తి చేయకపోతే మళ్ళీ పుట్టి చస్తావు అని. అంటే నాకర్థమైపోయింది. అప్పుడు రాజకుమారి మేడం అప్పటికే చాలా సార్లు అడిగారు. "మేడం మీరు చేయగలరు, చెయ్యండి" అంటే, "లేదండి నేను చెయ్యనన్నా." అలాంటిది సార్ అలాగ అనబోయేసరికి తల ఎటు తిప్పుతున్నానో తెలీదు. అలాగ అనగానే పుస్తకం పట్టుకొనొచ్చి సంతకం పెట్టిచ్చేసారు మేడం. అసలు దాని గురించి తెలియకుండా నేనేం చేస్తానంటే, "మీరు ఊ అనండి అది జరిగిపోద్దనన్నారు." అసలండి నిజంగా నాకు ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ ప్రశాంతత గన్నవరంలోకెళ్ళినప్పుడు ఎవ్వరూ తెలీదు. కానీ అందరూ ఆదరిచ్చేవారు. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాస్ కావాలి అని అడిగారు. అప్పుడు నేను తప్పకుండా వస్తాను. నేను మళ్ళీ వచ్చి చెప్తాను క్లాస్ అనేదాన్ని. ఉదయం నుంచి క్లాస్ చెప్పి, సాయంత్రం ఒక గుడి దగ్గర ఉదయం నుంచి పాంప్లెట్స్ అన్నీ పంచి అందరి దగ్గరికెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఎళ్ళిచ్చామండి. అలాగే రాజుగారు చాలా సాయం చేశారు. వాళ్ళ బ్యాచ్ అంతా మగవాళ్ళంతా 90 గ్రామాలండి. అలాగా అందరితో కలిసి 10 రోజులు వర్క్ చేసినప్పుడు నిజంగా బయటికి రాలేని నేను అలా రావడం వల్ల ఇంత ఆనందంగా ప్రచారం చెయ్యొచ్చు. శాకాహార ర్యాలీకెళ్ళినప్పుడు కూడా అలాగే. అప్పుడొక సత్యాన్ని తెలుసుకున్నాను. నాకు జ్వరంగా ఉంది నేను రానన్నాను. ఎందుకంటే రోడ్డు మీద నించొని పాంప్లెట్లు పంచాలా? నేను తిరగాలా? నా వల్ల కాదు నేనెళ్ళనన్నాను. అంటే జ్వరం వచ్చింది. "నువ్వు ఈ జ్వరం తగ్గిపోతది నీకు. రా" అని చెప్పి బలవంతంగా తీసుకెళ్తే ఆ రోజు మా వారిని తిట్టుకున్నాను నేను. కానీ ఇలా అడుగు పెట్టానండి నేను ర్యాలీలోని ఒక బాల్ అయిపోయాను. ఇలా బాల్ కిందకి అది కొడితే ఎలా ఉంటది? డాన్స్ చేస్తున్నాననమాట. అంత ఎనర్జీ. ఏంటి ఇలా ఇంత ఇదిగా ఉందా? అసలెవరు చూస్తున్నారు? నేను పంచుతున్నానన్న భావనే లేదు నాకు. ఎంత హ్యాపీగా ర్యాలీ చేసి నేను ఒక్కరిదాన్నే ఫస్ట్ టైమ్ మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళాను. జామ్ జగత్ చదువుతూ చదివేలోపు వైజాగ్ వచ్చేసింది. ఇలా ఎన్ని సార్లు ఒక్కొక్కటి నేను శరీరం కాదు. నేను ఆత్మని అనంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా ధ్యానంలోనే వచ్చేదనమాట. ఇది కాదు నువ్వు ఇది, ఇది కాదు నువ్వు ఇది అని. అలా ఒక గోల్డ్ బాల్ లాగా అయిపోయి, ఆ బాల్ ఇలా శరీరం మీద నేల మీద నడిచేటట్టు ఉండేది కాదు. అంత ఎనర్జీ అనమాట. ఎక్కడ అడిగేస్తే అక్కడ పిరమిడ్ వస్తున్నట్టు ఫీలింగ్ అలా ఉండేది. అసలంత శక్తి నిజంగా మనకి ఆ శక్తిని పరిచయం చేసిన బ్రహ్మర్షి గారికి నిజంగా శతకోటి వందనాలండి. ప్రతి ఒక్కటి మనం మాట్లాడుతుంటే ఆ మాటల వైబ్రేషన్ కనిపించడం, ఒక మాస్టర్ చెప్తుంటే ఎంత సత్యాన్ని ఒక్కొక్కళ్ళు వినండి. ఒక్కొక్క అనుభవం కూడా ఎంత హృదయపూర్వకంగా వింటామో మనం. ఎంత ఆనందం కలుగుతదసలు. అంటే అవంతా కూడా మనం చైతన్యం అదంతా వింటున్నాం అనుకుంటాం. కానీ మన లోపల ఎనర్జీ పెరుగుతూ ఉంటది. ఎందుకు సార్ అందరి అనుభవాలు కొంతమంది అంటారు కదా! అబ్బా! సోది చెప్తున్నారంటారు. కానీ ఆయన అంత జాగ్రత్తగా వినేవారు. నేనే అనేదాన్ని ఎవరో కాదు. కానీ తర్వాత అండి అబ్బా! ప్రతి అనుభవం కూడా అద్భుతమే కదా! ఇది ఏ పుస్తకాల్లోనే ఉండవు. కదండీ! ఎ ఎక్కడో లేదు. కొన్నయితే అసలు డాక్టర్‌కి కూడా తెలియలేని విషయాలు కొంతమంది చెప్తుంటారు. మనకే
అసలు ఆ లైన్ ఉంటది, ఈ గీతలోంచి ఇక్కడ ఇక్కడ వరకు వెళ్తాం, మన ఆత్మ బయటికి వెళ్తది, అవన్నీ అప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు అంటే తేటతెల్లం అయిపోయింది. అది కూడా వచ్చింది నాకు. 2012లో భూమి జ్ఞానవంతం అవుతుంది, ఒక చీకటిలోంచి బయటికి రావడం కనిపించింది. దాన్ని లాగి బయటకి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందంటే, వేల మంది మాస్టర్స్ కృషి చేశారు. ఆ మాస్టర్స్ ఫోటోల్లాగా చూసారు. ఆదిత్య 369 లోని ఆ టైం మిషన్ ఉంటది, అలా కనిపించిందండి నాకు. 2012కి ధ్యానం చేయమన్నారు, 2012 డిసెంబర్ 22వ తారీఖు. అప్పుడు ప్రోటాన్ బ్రాండ్ లాగా వస్తుందంటే అది ఏంటి అని అనుకుంటుందండి. అది ఏంటి అని వెళ్ళిందంటే దానికి జవాబు వచ్చేది, ఆ కనిపించేది అనమాట. అమ్మో, ఇంత కష్టపడితే ఇప్పటికి ఇలా వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే భూమి జ్ఞానవంతమైందో ప్రతి ఒక్కరిలో కూడాని జ్ఞానమయ విత్తనాలు మొలకెత్తినట్టేనంట. అంటే అందరికి జ్ఞానం పట్ల ఆసక్తి పెరిగింది. ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసు. అప్పటి నుంచి చూడండి, మీరు గమనించే ఉంటారు, అందరికి పూజలు ఎక్కువైపోయి ఇప్పుడు. మామూలు వాళ్ళందరికీ పూజలు, భజనలు, ఇవి అవి అన్ని ప్రతి సినిమాలోని ప్రతి ఒక్క మాటలో కూడా జ్ఞానవంతమైన మాటలు, జ్ఞానవంతంగా అర్థం వల్లే వస్తుంది. అసలు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పాత దీంట్లో పడిపోయి పిల్లలు కూడా చూడండి, ఒక నేర్పించాలంటే మా వయసు చిన్నప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే 3 నెలలు దుద్దాలంటే, ఇప్పుడు అక్షరాభ్యాసం కంటే ముందే రాసేస్తున్నాడు, అన్నిటికంటే ముందే చెప్పేస్తున్నాడు అన్ని. అంటే చూడండి ఎంత జ్ఞానంగా సిద్ధమయ్యారో. ఇప్పుడు చెప్పాను కదా, మా మనవరాలు కృష్ణవరం నుంచి వస్తుందని చెప్పారు. తను చెప్పింది, నేను వస్తున్నాను, పెళ్లికి సిద్ధంగా ఉండమని. అంటే పెళ్లికి ముందే పిల్లలు ఇలా ఎంచుకుంటారా? ఇది కరెక్టే నా మెసేజ్ అని అనుకుంటే, నేను ఇంక ఇలా ఆలోచిస్తున్నాను. టీవీ పెడితే కర్ణ సినిమా వచ్చింది. నాకు టీవీ రిలేటెడ్ గా ఉండేది అన్నాడు. ఒక కర్ణ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలోని ఆ సత్య సత్యవంతుడు ఆ శాపం వల్ల కిందకి రావడం, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కిందకి భూమి మీదకి వెళ్ళి మీరు ఆ శాపాన్ని భరించాలంటే, రంభకి వేరే శాపం వల్ల వస్తే వీళ్ళు అడుగుతారు రంభాని, నువ్వు నా భార్య కింద వస్తావా అని. వీళ్ళంటారు, మేము నవ్వాం కానీ మేమేమి దూషించలేదు కదా అంటే, క్షణకాలం మాత్రం భూమి మీద ఉండి మీరు జన్మ తీసుకొని మళ్ళీ వస్తారు అని అంటారు, చిన్న తప్పు వల్ల అని. కానీ అది సినిమా స్టోరీ అలా తీశారు, వేరే అర్థం ఉండదు. ఈ ఈ అంటే కార్యకారణ సంబంధాలు ముగ్గురిది ఒకలాంటి ఇది వల్ల ఒక కుటుంబంగా ఏర్పడి, ఆ కుటుంబం భూమి మీదకి వచ్చి కర్ణుని జన్మ తీసుకుంటాడు. మరి చూడండి, వాళ్ళంతా ఎంపిక చేసుకున్నారా? నువ్వు వస్తావా నా పైనే, అప్పుడే పెట్టారు అది. అసలు కొన్ని సినిమాలు చూసేస్తాం గాని ధ్యానంలోకి వచ్చే ప్రత్యేకించి చూసినప్పుడు అప్పట్లో జ్ఞానం అంతా ఉంది కానీ మనకే అర్థం అవ్వలేదు, మన అవగాహన సరిగ్గా లేదు. నిజంగా ఒక్కొక్క పాటకు అర్థం, ఒక మాటకు అర్థం, ప్రతిదీ కూడా మనలోని జ్ఞానాన్ని పెంచడానికి ఉంటాయి. కానీ మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఎవరి ద్వారానో అందించబడుతూనే ఉంటాయి ప్రతి క్షణం. ఆ సత్యాన్ని మాత్రం నేను తెలుసుకున్నానండి. అలాగే ఈ అమ్మాయి వస్తానంటప్పుడు భయపడ్డాం. ఆ వరలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళాం. ఏంటి మేడం ఇలాగా మాకేంటి మ్యారేజ్ అవ్వలేదు, ఇలా ఒక మాస్టర్ వస్తామంటున్నారు అని అంటే, ఓకే చెప్పాలమ్మా. అప్పుడు శుద్ధవంతమైన గర్భం ఎక్కడున్నాయా అని మాస్టర్స్ ఎదుగుతున్నారు. అమ్మాయిల్ని ఇలాగా టాబ్లెట్స్ రూపంలో గర్భాన్ని తీస్తున్నప్పుడు మాస్టర్స్ ఒక అమ్మాయి రూపంలో వచ్చి జ్ఞానాన్ని అందించడానికి భూమి మీదకి రాబోతున్నారు, కాబట్టి మీరు చెప్పాలి అని. అప్పుడు చెప్పినప్పుడు తన మ్యారేజ్ తన భర్తతో జరగడం ఇలా జరిగాక ఫస్ట్ టైం అనమాట సారు రావడం. వైజాగ్ దుబాయ్ వెళ్ళాలి, సార్ ఆగిపోయారు. పాప కళ్యాణ మండపం దగ్గర కూడా మాకంటే ముందే సార్ వెళ్ళారు. అయితే మేము ఏంటో నందా గారు 18 సార్లు ఫోన్ చేసినా ఆడవాళ్ళు ఫోన్ చూసుకోలేదు, సార్ ఎక్కడ ఉన్నారని. అంటే మేము వెళ్ళేసరికి సార్ ఫ్లైట్ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. అయితే సారు చూడండి ఎంత గుర్తుంచుకుంటారంటే మనల్ని పేరుతో సహా గుర్తుంటారు సార్కి. అన్ని వేల మందిలో కూడా మనం ఎవరంటే తక్కువ చెప్తారు అసలు. అయితే అలా అయినప్పుడు ఒక నెలలోపు నూజివీడు పిరమిడ్కి వచ్చారు సార్. వస్తే మా అమ్మాయి ధ్యానం చేస్తున్నప్పుడు, అంటే నిజం అని మనకి అర్థం అవడానికి కొన్ని బయటికే క్రియేట్ అవి ఉంటాయని నాకు అర్థమైంది. ఎప్పుడైతే అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే 3 జ్యోతులు కలిసి తన గర్భంలోకి వెళ్ళడం తను చూసుకొని నాకు చెప్పింది, అమ్మ నాకు ఇంట్లో చూస్తే 1 year వరకు పిల్లలు వద్దంటున్నారు, కానీ
నాకు ఇలా వచ్చింది, ఒక 3 జ్యోతులు కలిపి ఒక దివ్య జ్యోతి నా గర్భంలోకి వెళ్ళినట్టు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంటే, నువ్వేమీ చేయకు, ఆలోచించుకో, ఏది జరగాలో జరుగుతుంది అని నడుచుకుంటూ ఆ పిరమిడ్ కి 2 పక్కల మెట్లు ఉంటాయి. మా వారు, ఇతను పత్రి గారు అటు దిగుతున్నారు, మేము ఇటు దిగుతున్నాం. అది దిగుతున్నప్పుడు సార్ ఇలా చూశారు. చూస్తే, సార్ మా అల్లుడిని చూసారా అని అడిగారు మా వారు. బోనస్ కూడా చూశానని అన్నారు. ఇంకా అసలు అప్పుడే ఆ క్షణమే తను చెప్పింది నాతోటి, గురువు అనేవారు ఎలాగుంటారు చూసారా, బోనస్ కూడా చూశానయ్యా అని అన్నారు. అంటే నవ్వుకున్నాం మేము. నవ్వుకుంటే అప్పుడు ఒక ఆమె పండు తెచ్చి సార్కి ఇస్తే, సార్ మళ్ళీ తనకిచ్చారు. సార్ మీకు ఇస్తే నాకు ఇచ్చినప్పుడు, అంటే ఇచ్చినప్పుడే తీసుకోవాలి అని మాకు అది చూసారు. చూసావా ప్రసన్న, దైవం ఎప్పుడు ఇచ్చినప్పుడు రెడీగా ఉండాలని చెప్తుంది చూసావు. అందుకే నువ్వేమి ఆలోచించుకో, నువ్వు ఏ మెడిసిన్ వాడకుండా నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పావు. అప్పుడండి తన గర్భంలో ఉంటప్పుడు తనకు వచ్చిన ప్రతి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, ప్రతి నెల ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా ధ్యానం చేయాలి, అన్ని కూడా మెసేజ్లు వచ్చేవి తను. అయితే నువ్వు ఆడా మగ అంటే, నువ్వు ఆత్మస్వరూపనవేనా నువ్వు అని అడిగింది. ఆడా మగకి ఆత్మస్వరూప ఆడా మగ ఉండదు, వెయిట్ చేయని అన్నారు అంతే. అప్పటికి నాకు నాకు మెసేజ్ వచ్చింది. నాకు వరలక్ష్మి మేడం ఇలా చెంగులో ఇచ్చారనమాట. ఒక మాస్టర్ రాబోతున్నారు, చెంగు పెట్టండి మేడం అని. ఆ మాస్టర్ మీరు ఎలా చూసుకోవాలి అని. అప్పుడండి అసలు ఆనందం, చెప్పలేని ఆనందం. చిన్నపిల్లలతో ఎలా ఉంటది తను. స్నానానికి కూడా మా పనమ్మాయికి, అంటే నాకు భయం వేసేది స్నానం చేయించడానికి. ఇస్తే ఏడుపు, ఎత్తుకోగానే తను ఇలా చేతుల్లో తీసుకోగానే తను మాంసాహారి, నాకు ఇవ్వద్దు, పుట్టినప్పుడు పాపాయి తెల్ల పేపర్లా వస్తది, మనం ఏది అల్లా తాతలాగా ఉన్నారు, మా అమ్మలాగా ఉన్నారు, ఇలా ఉన్నారని మనం ఆపాదించేస్తాం. అలా చేయకూడదు, తనలాగే ఉన్నవాళ్ళే. తను ఏ జ్ఞానాన్ని తీసుకుంటుందో, అందుకే చూడండి పసిపాప దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోండి, మంచిగా వెళ్ళండి అంటారు. అంటే చూడండి, అప్పుడే వికసించిన ఒక పువ్వులాగా, ఒక వైట్ పేపర్ లాగా ఉంటది. లోపల జ్ఞానం ఉన్నప్పటికీ కూడానట ఒక వైట్ పేపర్ లాగా ఉంటదట. ఎవరికి పడితే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వం, కానీ వీళ్ళకి ఏంటో మడి పక్క పెడతారు అని అంటారు. కానీ తల్లి స్పర్శ, తల్లి నుంచి ఆ జ్ఞానాన్ని, సంతృప్తితనాన్ని తను పొందుతుందట పూర్తిగా. అలా ఒకటి ఒకటి ధ్యానంలోనేనండి. ఒక్కొక్కటి వచ్చినప్పటికి కుండలిని యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, మన లోపల దివ్యత్వం అనేది ఎలా వస్తుంది, మనలో ఉన్న దైవ లక్షణాలు ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనదండి అందరి పట్ల ప్రేమతో ఉండడం. దైవ లక్షణం అంటే ఏటో కాదు, కరుణ, దయ, క్షమాగుణం, ప్రేమతత్వం, 5 చెప్పారు. ఈ 5 ఎవరైతే కలిగి ఉంటారో ఆడే దివ్య పురుషులు, దివ్యత్వం కలిగిన వాళ్ళు అని చెప్పారు. చూడండి మరి, దైవానికి ఉండే లక్షణాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో చూడండి, దైవానికి రాక్షసులు, మానవులు, లేకపోతే దేవతలని తేడావే ఉండదు. అందరికీ కూడా ఈశ్వరుడు సమస్థితిలో ఉంటాడు కాబట్టి ఎప్పటికీ ఏ వరాలు ఇచ్చినా ఇస్తాడు. అంటే మన ఆత్మే ఈశ్వరుడు. మన ఆత్మ ఏది కోరుకుంటే అది ఇవ్వగలదు. కానీ మనం ఆత్మస్థితిలోకి ఎప్పుడు వెళ్తాం, మన శూన్యం అయినప్పుడు. ఆ శూన్య స్థితి పొందడం కోసం ధ్యానం చేస్తాం. ధ్యానం ఎప్పుడైతే పర్ఫెక్ట్ చేస్తామో, మన లోపలికి ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, మనమే భగవంతుడిమే, మన ఆత్మే భగవంతుడు. ఆ దివ్యత్వాన్ని పొందగలగాలంటే మనం ఎన్ని రకాల లక్షణాలు కలిగి ఉండాలి. ఒక దైవంలాగా ఉండాలంటే అందరి పట్ల ప్రేమతో ఉండాలి, అందరి పట్ల కరుణ కలిగి ఉండాలి. నేను అనుకునేదాన్ని, గాంధీ తాత ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించమన్నాడు ఏంటిదని. కానీ ఆ సత్యం తర్వాత తెలుసుకున్నానండి. అలాగే కొన్ని అక్షరాలు కనిపించేవి, అహింస పరమో ధర్మ, అది సత్యమేవ జయితే. నేను ఎప్పుడు కూడా నాన్నగారు భయపడుతూ ఉండేదాన్ని కదా, ఏదైనా పగిలిపోతే అబద్ధం ఆడేది. అబద్ధం, అభద్రతా భావంతో ఉండడం వల్ల లోపల నాకు శక్తిహీనత కలిగేది. నాకు అది తెలుసుకున్నాను నేను. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడామో, మనం ఒక అబద్ధం అనుకుంటాం. అబద్ధం మన లోపల చైతన్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుందట, అంటే శక్తిని కోల్పోయేటట్టు చేస్తుందట. ఏమీ కాకుండా అబద్ధాలు ఆడేస్తాం, ఏముందిలే అని. నాకైతే అమ్మ బాబోయ్, అందుకే ఫస్ట్ మన చిన్నప్పుడు ఆ స్కూల్ మీద పిల్లలకి నేర్పించవలసిందే ముఖ్యంగా సత్యమేవ జయతే. సో ఎప్పుడైతే సత్యంతో ఉంటామో జయం ఆటోమేటిక్ గా వస్తది అని సత్యాన్ని తెలుసుకున్నాను నేను. నిజంగా అండి, ప్రతి ఒక్క పదం కూడా మనం చక్కగా దాన్ని చూసి ఇదేంటి అని తెలుసుకోగలగాలి అనుకున్నామంటే, దాని సమాధానం మన లోపల నుంచే వస్తుంది. మన లోపల నుంచి రావాలంటే మనం ఎలా ఉండాలి, దాని గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓ భగవద్గీత అనే కాదు,
ప్రతి దాంట్లో కూడా జ్ఞానం నేర్చుకోగలిగినట్టు ఉండాలి మనం. అన్ని చిన్నపిల్లల నుంచి గాని పెద్దోళ్ళ నుంచి గాని ప్రతి ఒక్కటి కూడా ఇది అవసరమా ఇది అవసరం లేదా అన్న ఇంకిత జ్ఞానం ఉండాలి మనకి. ఏది అవసరం ఏది అవసరం లేదు. మనం ఎప్పుడైతే మన లోపలికి వెళ్తామో, లోపల శూన్య స్థితికి వస్తామో మనకు ఆటోమేటిక్ గా వే క్రియేట్ అవుతుంది. మన గురువులే మన దగ్గరకు వచ్చి మనకి జ్ఞానబోధ చేస్తారు. అది ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఇంకొకటి మనం సరైన ఆహారం, సరైన వాక్కు, సరైన ఆలోచన, త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడు ఉంటామో ఆటోమేటిక్ గా మనకి మనకి ఏవి రావాలో అవి వస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి దానిగా పెద్ద ఫీల్ అవ్వం. ఇన్నాళ్ళు అలా కొంత బంగారం లేదు, అల్లాలు చీర కట్టుకుని చీరలు లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇన్ని రకాల భావాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి సంతృప్తి అనేది వస్తుందండి ధ్యానం ద్వారా, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో సంతృప్తి ఇక చాలు మనకు అనిపిస్తుంది. ఇది ఉంటే చాలు, అది ఉంటే అంటే లోపల మనం ఉన్నా లేకపోయినా, లేకపోతే ఒక మంచి ఇది ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా సరే మనం అంటే లోపల సర్దుకోవడం అని కాదు, సంతృప్తి భావన వస్తుంది. దేంతో అందరి పట్ల చక్కగా ఆనందంగా మాట్లాడతాం. ధ్యానం వాళ్ళకి పిచ్చోళ్ళు అన్ని ఎందుకు నమ్ముతారో తెలియదు అనుకుంటుంది నేనే. ప్రతి దానికి నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను నేను అనుకుంటాను. మా పిల్లలు అనేవారు ఇన్నాళ్ళు నోట్ల నుంచి మాట వచ్చింది కదమ్మా నీకు, ఇప్పుడు అలా మాట్లాడుతున్నాను అంటే, జ్ఞానవంతమైన మాటలు ఎంత మాట్లాడినా అలసట రాదు. ఇద్దరి నుంచి మనం నేర్చుకున్నప్పుడు చిరాకు రాదు. ఇంకొకటి మనం ఎంత మాట్లాడినా శక్తి పోదు, శక్తి ప్రవాహం జరుగుతుంది. అలాగే మా పిల్లలకి ప్రతి బాబా గారు గాని అందరూ కనిపించి లైవ్ లో కనిపించేవారు. ఒకసారి నేను స్టార్టింగ్ లోని నేను ఏ మతంలో కలిసిపోయానో ఏంటో ఇందులో వచ్చి పడ్డాను అనుకోలేదు. ఇంకా రకరకాల అనుమానాలు అనమాట. ఇప్పుడు ఏంటి చదవట్లేదు, ఏ పూజ లేదు, పూజ టైం అంటే చాలా కళ్ళు మూసుకుని కూర్చోాలనిపించింది. ఇంకెలాగంటే ఇంకా నన్ను కదలనివ్వదు అన్నమాట. ఏదైనా వర్క్ ఏదైనా ఉందంటే ఒక 5 గంటలు ధ్యానంలో కూర్చునిపోవాల్సిందే. తుడుస్తుండగా కూడా చీపుడి చాట అక్కడ పెట్టి కూర్చునిపోయేదాన్ని. అంటే ఇక నాకు శరీరం ఇది ఉండేది కాదు, కళ్ళు మూసుకోవాలని అలా లాక్ అయిపోయేవి. అలా ధ్యానం చేసినప్పుడు ఏదో ఒక మెసేజ్ రావడం, అలా చేస్తుండగా శక్తి తరంగాలు తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఇదేదో మాయాజాలం ఇరుక్కుపోయాను నేను. బాబోయ్ ఇందులోంచి నేను ఎలా బయటపడగలను దేవుడా అనుకున్నాను. బాబా గారు వినిపిస్తుంది హారతి, కళ్ళు మూసుకొని కూర్చున్నాను. బాబా గుడికి వెళ్ళలేదు ఎన్నాళ్ళు, బాబా గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టి హారతి పాడి ఇన్ని చేసేదని గుడికి వెళ్ళకపోతున్నాను అబ్బా అనుకున్నాను. కూర్చుంటే ఫస్ట్ నాకు బాబా గారు కనిపించింది. బాబా గారు కనిపించి పక్కన ఇంట్లో దీపం పెట్టావు, అప్పుడు 2011, 12లోనమాట అనమాట. ఇంట్లో దీపం పెట్టి ఉన్నాను అంటున్నావు, గుళ్ళో ఉన్నాను అంటున్నావు, ఎక్కడ లేను, నువ్వు చూసే దృష్టి మార్చుకో, సృష్టి అంతా ఉన్నావు, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అన్నారు. ఒక్కసారి అసలు ఎలాగంటే నా లోపల నుంచి వచ్చి నా చుట్టూ గ్రహాలు అనమాట అంత పెద్దగా అయిపోయినట్టు అనుభవం వచ్చింది. అంటే సృష్టి అంతా మనం ఉంటాం ప్రతి ఒక్కరు. అణువున వెలసిన దైవం ఆ పాట చూడండి ఎంత బాగుంటుంది. ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ విశ్వం అంతా ఉన్నాం మనం కూడా. మన లోపల ఉన్నది అంతా కూడా విశ్వం ఇదే. విశ్వం ఎలాగ ఉంటుందో మన లోపల కూడా అలాగే ఉంటదని చూపించారు. మరి చూడండి ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాం ధ్యానం ద్వారానే. ప్రతి ఒక్కటి కూడా మనలోనే ఉంది. ఒక్కొక్కటి విస్ఫోటనం ఎలాగవుతుంది లోపల, చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి అవన్నీ కూడా కనిపించేవి. నీ లోపలే ఇక్కడ ఉన్న స్థానం బ్రహ్మస్థానం, ఇక్కడ ఉన్న స్థానం విష్ణు, ఇక్కడ రుద్రుడు, ఇక్కడ శివుడు వేరు రుద్రుడు వేడా అని అంటే 2 స్థితులు అని చెప్పారు. ప్రతి అణువులోని ఎలాంటి శక్తి ఉంటది, అణువులకి ఒక్కొక్క కణం నుంచి ఒక్కొక్క కణానికి ఎలా మెసేజ్లు పంపిస్తాయి. ఒక రోగాన్ని ఒక బుక్ చదివితే ఆ బుక్ పడుకుంటే మళ్ళీ అదే రిపీట్ అయ్యింది మిగతాది స్టోరీ. రేపు వచ్చి పేపర్కి అంటే అదే ధ్యాసలో పడుకుంటామా, లేకపోతే అందులో ఒక సిచ్యువేషన్ లో మనం ఉన్నట్టు, ఆ జన్మలో మనం ఏదో చేస్తున్నట్టు. పరాశక్తి బుక్ కూడా చదివాను. అసలు శక్తి అంటే ఏంటి, అసలు చాలా అద్భుతంగా ఉంది. ముముక్షువు ముళ్ళ కిరీటం, ఎన్నో బుక్స్ అండి. అసలు నాకు ఎక్కువ లోప్సాంగ్ రాంపా బుక్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఆ బుక్ అయితే నాకు ఆ బుక్ చూసి భయపడేదాన్ని స్టార్టింగ్ లోనే. ఆ బుక్ ఇలాగ అనేది కళ్ళు ఏంటి ఇలాగంటుంది అని దగ్గరికి వెళ్ళి చూసి ఆ బుక్ ఆయన చూస్తే అదొకలాగా కళ్ళు మూతి తిప్పుతున్నట్టుందంటే నువ్వు చదువు ఫస్ట్ ఆ బుక్ అన్నారు ఒక మేడం. అంటే ఆ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం అనమాట హాస్టల్ ట్రావెల్ చేయడం. నేను పడుకునే ఉన్నాను, నా లోపల ధ్యానం చేసిన పడుకోగానే లోపల నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళడం. నాకు ఇష్టమైన ప్లేస్ తిరుపతి. నేను అనుకుంటేదాన్ని విజయవాడలో వచ్చి అనవసరంగా పడ్డాను నేను. ఇప్పుడైతే విజయవాడ నేను అలా అన్న ధ్యానం నాకు బాగా నేర్పించింది విజయవాడ.
అనవసరంగా నేను విజయవాడ వచ్చాను. ఎంత బేగా నేను మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. తిరుపతి అంటే నాకు అంత ఇష్టం. అయితే అప్పుడు వెళ్ళి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. అంటే అప్పుడు ఆ స్థితిలో ఉన్నాను నేను. మనం ఎలాగ స్థితిలో ఉంటామో అలాంటి అనుభవాలు కూడా వస్తాయి. అప్పుడు ఆ తిరుగుతుంటే ఏంటి వీళ్ళు ఎవరో డ్రెస్ చేసుకోలేదు, దూది పిందుల్లాగా ఉన్నారు అనేసరికి మళ్ళీ లోపలికి వచ్చింది వెంటనే. వెంటనే నేను డ్రెస్ తీసుకోలేదు ఏంటి అని ఇలా చూసుకునేసరికి నా లోపలికి జంప్ అన్నమాట. అప్పుడు ఒకలాగా వచ్చింది. తర్వాత ఒకసారి ఒక నీలిగే వెళ్ళిపోతున్నట్టు అలా కనిపించింది. ఇంకోసారి ఇలాగా 4 రకాలుగా వచ్చేసరికి అసలు ఏది కరెక్ట్ మనం ఎలా ఉంటాం అనుకుంటే అప్పుడు చూపించారు. అసలు ఏమీ లేదు. మనసు లేదు, బుద్ధి లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు. ఒకసారి వేవ్స్ లాగా అనిపించింది. ఇంకా మనం అంటూ ఏ స్థితిలో ఎలా ఉంటాం, ఎలా ఎదుగుతాం, ఎదుగుతున్నప్పుడు ఆ స్థితిని బట్టి ఎలా ఉంటాం అది కూడా తెలుసుకున్నాను. అంటే మనం ఏమీ కాదు, సృష్టిలో ఒక అణువు అంతే. అలాగే విశ్వం అంతా మనమే ఉన్నాం. చూడండి, ప్రతిదీ అందుకే విశ్వాత్మ అన్నారు. మళ్ళీ చిన్న దాంట్లో కూడా విష్ణుమూర్తి ఉన్నాడు. విశ్వాంతర్యామి విష్ణుమూర్తి. అదే విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. అలాగే ప్రతిదీ రుద్ర గ్రంథి విభేదం, విష్ణు గ్రంథి విభేదం, లలిత సహస్రనామాలు ప్రతిదీనండి అసలు ఎంత బాగా అర్థమయ్యేదో. అంటే ఒక్కొక్క గ్రంథి గురించి వాళ్ళు ఎంత బాగా చెప్పారు. అప్పట్లో లలిత సహస్రనామాలు మనకు తెలియదు, ఎంత వే చదివేస్తామా అయిపోయిందా, 5 నిమిషాలు చదివాం, 100 సార్లు చదివామా, 20 సార్లు చదివాం, ఇదే గోల మనకి. ఇప్పుడు కదా ధ్యానంలోకి వచ్చాక నిజంగా పూజ అంటే అర్థము, సేవ అంటే అర్థము, ధర్మం అంటే అర్థము, వినయం అంటే అర్థము ఎన్నండి తెలుసుకున్నాం మనం. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలంటే తెలుసు, కానీ ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాం, దాన్ని పూర్తిగా ఆచరించి దాని లోపల అదే మనం అవ్వాలి. ధ్యానం అంటే అదే అని అర్థమైందండి. ఇంకా టైం ఉందా? టైం ఉందండి? టైం అయిపోయిందండి. ఓ 10 నిమిషాలు చెప్పండి మేడం. పర్లేదు. అది అది తెలుసుకున్నాను నేను. నిజంగా గురువు గారికి శతకోటి వందనాలు. నేను ఒక్క పేజీ కొద్దిగా చెప్తాను. నేను కన్నాల గురించి చెప్పాను కదా, అది నిజమేనా అంటప్పుడు జాన్ జగత్తులో వచ్చేది. అసలు ఆ ఒక నౌక వచ్చింది అనమాట. ఈయన చెప్పేవారు స్పేస్ షిప్ వచ్చింది. ఇలా ప్రతి అంటే నలుగురు 4 రకాలుగా నాకు సైన్స్ పరంగా వచ్చేది. తనకేంచి ఋషులు, సప్త ఋషుల గురించి తనకు వచ్చింది పెద్ద పాపకి. మా వారికి ఈ కమాండర్స్, సృష్టిలో ఉన్న యుద్ధాలు అవి చెప్పేవారు. మా చిన్న పాప కంప్యూటర్ లో వచ్చిన మెసేజ్ చెప్పేది. అలా 4గురికి వచ్చేది, కానీ ఆధ్యాత్మిక సైన్స్ అన్ని కలిపి ఒకటేనండి. దీని అర్థము దాని అర్థం అన్ని అర్థాలు ఒకటే. అది నాకు కణాల గురించి వచ్చినప్పుడు ఆ కణాల గురించి కణాలతో ప్రేమపూర్వకంగా సంభాషణ ఎలా చేయాలన్నది ఒక చిన్నది చదువుతాను నేను. అసలు దీని గురించి చెప్దాం అనుకున్నాను నేను. చూడండి, ఈ తరంగాల ప్రకంపనాలు కణానికి కణానికి మధ్య ఉన్న సమయాచార వారధులైన నానోటప్స్ త్రెంచి వేయబడతాయట. మనం సరిగ్గా మాట్లాడకపోతే, ఇతరులు నిందిస్తే, ఇతరులతోటి మనం ఎలా పడితే అలాగ ఉంటే మనలోని కరెక్ట్ వేవ్స్ ఉంటాయి, ఆ వేవ్స్ కట్ అయిపోతాయి. అందుకే మనం ఇప్పుడు సత్యం తెలుసుకున్నాక జాగ్రత్తగా ఉండాలి. తెలియని అయోమయ స్థితికి గురి అవుతాం. ఈ కణాలన్నీ కూడా సహజత్వానికి విరుద్ధంగా ఫైట్ చేస్తాయి. అంటే మనం సహజ సిద్ధంగా ధ్యానం చేసినప్పుడు బయట జీవించే విధానం కూడా సహజంగా ఉండాలి. దేన్ని కూడా వ్యతిరేకించకూడదు, అంగీకరించాలి. కాబట్టి మన జీవితంలో ప్రతి క్షణం మన శరీరంలోని ప్రతి కణంపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎరుకులో ఉంచుకొని మన ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ, దయ, క్షమాగుణము వంటి దివ్య లక్షణాలతో వీలైనంతగా మనల్ని మనం విశ్వంతో అనుసంధానం చెందించుకుంటూ విశ్వం యొక్క అనంత వ్యాపకత్వాన్ని వ్యాపరిస్తూ ఉండాలి. మనల్ని మనం నియంత్రించుకునే ఏ రకమైన నమ్మకాల వ్యవస్థని కూడా మన మనస్సులో నింపుకోరాదు. ఒకే నమ్మకం అంటే పాత తరాలు బట్టి ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని కాదు. దాంట్లో సత్యాన్ని తెలుసుకోవద్దు, అది ఎందుకు పెట్టారు, ఆ సత్యాన్ని పెట్టుకొని తెలుసుకొని ప్రవర్తిస్తే వేరేగా ఉంటది. ఇలాగే ఉండాలని మాత్రం ఉండకూడదు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదువుతూ ధ్యాన సాధన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కణజాల సమయాచార నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇదోతితంగా సహాయం చేయాలి. అంటే ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి.
అప్పుడే అవి మన ద్వారా విశ్వమూల శక్తి కేంద్రంతో అనుసంధానమై అద్భుతమైన దైవ లక్షణాలను సంతరించుకుంటూ మన ద్వారా తమ దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. విశ్వ సందాక కర్తలైన యోగులు, స్వస్థత చికిత్సలు ప్రతి క్షణము ఇలాంటి ఎరుకతోనే ఉంటూ తమ భౌతిక శరీరపు కణాలతో ప్రేమపూర్వక సంభాషణ జరుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అర్థమైందా మేడం?